సంచలనాల టీవీ9 ది న్యూస్ లీడర్, నిజాల నిగ్గు తేల్చడంలో ట్రెండ్ సెటర్. బ్రేకింగ్ షేకింగ్ న్యూస్ కవరేజ్లు మాత్రమే కాదు, ఎక్స్క్లూజివ్ రిపోర్టింగ్లో కూడా టీవీ9 ఎప్పుడూ నెంబర్ 1. మెరుగైన సమాజమే లక్ష్యం. ఎలాంటి ఛాలెంజ్లనైనా ఫేస్ చేసే గట్స్ ఉన్న ఛానల్గా టీవీ9 మరో సంచలనాన్ని మీ కళ్ళ ముందుకు తెస్తోంది. మీడియా చరిత్రలోనే ఇంతవరకు ఎవరూ టచ్ చేయని, చేసేందుకు సాహసించని ఎక్స్ప్లోజివ్ రిపోర్టింగ్ ఆపరేషన్ చార్లీ సచ్ కా సామ్నా. हमारा హైదరాబాద్ అభివృద్ధికి ఐకాన్, డ్రగ్ ఫ్రీ సిటీ, ఇందులో డౌటే లేదు. తెలంగాణ ఎక్సైజ్ శాఖ పోలీసులు ఉక్కుపాదం మోపడంతో డ్రగ్ మాఫియా తోకలు కత్తిరించబడ్డాయి. కానీ ఇప్పటికీ ఇంకా డ్రగ్ మరకలున్నాయా? మత్తు రుచి మరిగిన వాళ్ళు కొత్త పుంతలు తొక్కుతున్నారా? సెలబ్రిటీస్ సహా ఎంతో మంది ప్రముఖులు గోవాలో వాలిపోవడం వెనుక మర్మం అదేనా? సామాన్యులకు కూడా సరుకు రెడీమేడ్గా దొరుకుతోందా? లాక్డౌన్ కి ముందు, లాక్డౌన్ పీరియడ్ లో, అన్లాక్ తర్వాత అధో మత్ జగత్ మార్గాలపై టీవీ9 ఎక్స్ప్లోజివ్ రిపోర్టింగ్. గోవాకు వెళ్ళి ఎంత ఈజీగా డ్రగ్స్ తీసుకురావచ్చు అనేది మీ ముందు మేము చూపెట్టే ప్రయత్నం. గోవాకి సంబంధించిన మెయిన్ చెక్ పోస్ట్ ఉందో అది దాటి ఘాట్ రోడ్లకి ఎంటర్ అవుతున్నాం. కనీసం ఎక్కడ కూడా పోలీసులు చెకింగ్ అనేది లేదు. డ్రగ్స్ గోవాలో చాలా విచ్చలవిడిగా దొరుకుతుందని మాత్రం టీవీ9 మీ కళ్ళ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఈ డ్రగ్స్ దందాన్ని వెలుగు తీయడం అంటే ఆషామాషి విషయం కాదు. ఎంతో మంది బడాబాబుల హస్తం ఉండొచ్చు. బట్ తెగించి మా రిపోర్టర్ విజయ్ అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోజివ్ రిపోర్టింగ్ మీ ముందుకు తీస్తున్నారు. మా ప్రతినిధి విజయ్ ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నారు వివరాలు అందించడానికి. విజయ్, ఎంత డేరింగ్ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది? ఎలా చేశారు? మీకు కూడా షాక్ని కలిగించే విషయాలు ఏంటి అక్కడ? ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ డ్రగ్స్ మెట్రోపాలిటన్ సిటీస్లో చాలా ఈజీగా దొరుకుతున్నాయి. అయితే దీనికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ ఉంది? సుశాంత్ సింగ్ రాజ్పూత్ మరణం తర్వాత టాలీవుడ్, కాలీవుడ్తో పాటుగా బాలీవుడ్కి సంబంధించినటువంటి సెలబ్రిటీలని విచారించిన తర్వాత అందరికీ కేర్ ఆఫ్ అడ్రస్ పూర్తి స్థాయిలో డ్రగ్స్ దొరికేది గోవా. ఆ గోవాకి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయంటే అందరూ చెప్పే ఏకైక సమాధానం గోవాలో దొరుకుతాయి. కానీ ఆ గోవాలో ఏ రకంగా దొరుకుతాయి, ఎంత కష్టపడితే డ్రగ్స్ దొరుకుతాయి, కేవలం డ్రగ్స్ అనేటివి సెలబ్రిటీలకు మాత్రమే దొరుకుతాయా లేకపోతే సంపన్నులకు మాత్రమే దొరుకుతాయా అన్నది ఇంతవరకు ఒక చర్చ ఉండేది. కానీ ఒక కామన్ మ్యాన్గా హైదరాబాద్ నుంచి వెళ్ళినటువంటి మనకి టీవీ9 బృందానికి ఎంత ఈజీగా, అంటే అది ఈజీగా కాదు, ఎంత కష్టపడితే ఒక కామన్ మ్యాన్కి డ్రగ్స్ దొరికింది అనేది మాత్రం ఈరోజు మనం కళ్ళ ముందు చూపెట్టబోతున్నాం. దాంట్లో భాగంగానే దాదాపు ఒక 5 రోజుల పాటు గోవాలో మొత్తం గోవాకు సంబంధించిన అన్ని బీచ్లు తిరిగితే ఈ డ్రగ్స్ దొరికాయి. కానీ ఇది సింపుల్గా ఎవరికి రాలేదు. కానీ చాలా కష్టపడి చాలా డ్రగ్ డెన్లోకి వెళ్తేనే డ్రగ్స్ బయటపడ్డాయి. ఇప్పటివరకు చాలామంది చూసినటువంటి డ్రగ్స్ ఇవి. ఇదందరూ ఇప్పటివరకు డ్రగ్స్ ఏ రకంగా ఉంటాయనేది కేవలం టీవీలో చూసారు. ఈరోజు టీవీ9 ప్రేక్షకులకి, టీవీ9 వాళ్ళకి అందరికి కూడా, టీవీ9 చూసే వాళ్ళందరికీ కూడా డ్రగ్స్ అంటే చాలా పెద్ద ఎత్తున డ్రగ్స్ ఏ రకం, ఇది కోకైన్, ఇది దాదాపు గోవాలో ప్రస్తుతం చార్లీ పేరుతో టీవీ9 చేసినటువంటి ఆపరేషన్ పేరే ఆపరేషన్ చార్లీ @గోవా. ఈ ప్యాకెట్ ఏదైతే ఉందో టాస్క్ ఫోర్స్ పోలీసులు కావచ్చు, ఎక్సైజ్ పోలీసులు పట్టుకుంటే చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఏదైతే చాలాసార్లు దొరికినటువంటి సబ్స్టెన్స్ ఇది కొకైన్. ఈ కొకైన్ని గోవాలో చార్లీ అని పిలుస్తున్నారు. ఈ డ్రగ్స్ అన్ని కూడా దాదాపు 19 గంటల జర్నీ తర్వాత
గోవా నుంచి హైదరాబాద్కు చేరుకున్నాం. ఈ డ్రగ్సే ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్నాయి. ప్రస్తుతం నా చేతిలో ఉన్న డ్రగ్స్ ఇవి కొకైన్, దీంతోపాటు చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీల కేసుల్లో బయటకు వచ్చినటువంటి MDMA మెథేన్ ఏదైతే అంటారో ఇది MDM. ఇది చాలామంది సినిమా ప్రముఖులు, బాలీవుడ్కి సంబంధించినటువంటి వ్యక్తులు డ్రగ్ పెడ్లర్ల నుంచి ఏవైతే కోరుకుంటారో దానికి సంబంధించిన సబ్స్టెన్స్ ఇది మెత్. ఈ 3 కొకైన్తో పాటుగా ఇవి చెరాస్ సిగరెట్లు. ఇప్పుడు సిగరెట్ అనేది గోవాలో నార్మల్ సిగరెట్ దొరకట్లేదు, చెరాస్ సిగరెట్ మాత్రమే దొరుకుతుంది. ఈ సబ్స్టెన్స్ అనేది కూడా TV9 బృందం 5 రోజుల పాటు గోవాలో కష్టపడితే దొరికినటువంటి ఇష్యూ ఇది. నాతో పాటు కెమెరామెన్ రామరెడ్డి కూడా ఉన్నాడు. 5 రోజుల పాటు మేము గోవాలో తిరిగిన సమయంలో దొరికినటువంటి డ్రగ్స్ ఇవి. దేశవ్యాప్తంగా డ్రగ్స్ చర్చ జరుగుతున్న సమయంలో డ్రగ్స్ అందరికీ దొరుకుతాయి, సెలబ్రిటీలకు దొరుకుతాయి, డబ్బులున్న వాళ్ళకి దొరుకుతాయని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సమయంలో నిజంగానే డ్రగ్స్ ఏ రకంగా దొరుకుతాయనేది TV9 డ్రగ్ డెన్లోకి గోవాలోకి వెళ్ళి చూపెట్టే ప్రయత్నం చేసింది. చాలా ఇది చూడ్డానికి డ్రగ్స్ తీసుకురావడం చాలా ఎంత కష్టం అనేది ఈ 5 రోజుల్లో మనం చూసాం. 19 చెక్ పోస్టులు, దాదాపు 4 రాష్ట్రాల పోలీసులు వీళ్ళందరినీ దాటుకొని హైదరాబాద్కి డ్రగ్స్ చాలా వరకు సప్లై అవుతున్నాయి. కాబట్టి ఈ డ్రగ్స్ని మరికాసేపట్లోనే దీనికి సంబంధించి ఏ రకంగా జరిగింది, ఎంటైర్ అక్కడ మనం డ్రగ్స్ ఎవరి దగ్గర కొన్నామనేది కూడా ముందు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతానికైతే డ్రగ్స్తో హైదరాబాద్కి అయితే నేను చేరుకున్నాను. బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య కేసు విచారణలో తెర వెనుక డ్రగ్ కథా చిత్రం దేశాన్ని కుదిపేసింది. డ్రగ్ మూలాలపై NCB లోతుగా దర్యాప్తు చేస్తున్న క్రమంలో కొత్త లింకులు బయటపడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్లో కూడా ఇంకా డ్రగ్ జాడలున్నాయా? హైదరాబాద్ నుంచి డ్రగ్స్ కోసం ఎవరు ఎటువైపు వెళ్తున్నారు, ఎక్కడి నుంచి ఎలా డ్రగ్స్ తెస్తున్నారు? ఈ అంశంపై TV9 నిఘా నేత్రం ఫోకస్ చేసింది. ఆపరేషన్ చార్లీలో బయటపడ్డ సంచలన వాస్తవాల్ని మీ ముందుకు తెస్తున్నాం. It's not jealous. This is VFX. This is VFX. లవ్వు గమ్మత్తు నవ్వు. కట్ చేస్తే తెర వెనుక తవ్వే కొద్దీ డ్రగ్ కొవ్వు. డ్రగ్ ఫ్రేమ్ లో ఇంకెవరెవరు? బాసు, ఇదిగో భామ చేతి డ్రగ్ డోసు. हैदराबाद में लेके जाने के लिए देता। సామిరంగా సరుకిలా దొరకంగా ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, గల్లీ గల్లీ అన్ని దారులు అటువైపే. వినడమే కానీ ఏ కెమెరాకు చిక్కని అధో మత్తు జగత్తది. ఏ మీడియా టచ్ చేయని కోణమిది. क्या चाहिए पड़ेगा? 7 ग्राम्स कोका और MD 2 और 7 ग्राम कोका. मैं बताऊंगी उसको. मैं फोन करूँगा. या మీడియా చరిత్రలోనే సంచలనం. कसम से नो क्रॉस चेकिंग. TV9 ఎక్స్ప్లోజివ్ రిపోర్టింగ్. గోవాలో డ్రగ్స్ ఎంత ఈజీగా దొరుకుతాయో TV9 మీకు చూపెట్టే ప్రయత్నం చేసింది. అదిగో గోవా నార్కోటిక్ డ్రగ్ హవా. మీడియా చరిత్రలోనే నెవర్ బిఫోర్ ఎక్స్ప్లోజివ్ రిపోర్టింగ్ ఇది. చెక్ పోస్టుల నిర్లక్ష్యాన్ని కళ్ళగట్టిన ఈ ఆపరేషన్లో అసలు నిజాలు మరెన్నో ఉన్నాయి. మీరిప్పటి వరకు సరకు డ్రగ్ బట్వాడా మాత్రమే చూశారు. సీన్ సితార్ అనిపించే మరెన్నో మత్తు గమ్మత్తు చిత్రాల్ని TV9 నిఘా నేత్రం పసిగట్టింది. గోవా కంప్లీట్ డ్రగ్ పిక్చర్పై సీరియల్ కథనాలు, ఎక్స్ప్లోజివ్ రిపోర్టింగ్ ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ ఆన్ TV9. డ్రగ్ ర్యాకెట్లో ఇంకెవరెవరి పేర్లున్నాయో NCB హిసాబ్లో తేలుద్ది. కానీ అంతకన్నా ముందు దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్న డ్రగ్ మూల స్థావరాల్ని, అడ్డు అదుపు లేని డ్రగ్ రహదారిని
TV9 మీ కళ్ళ ముందుకు తెస్తోంది. అలాగే డ్రగ్ అక్రమ రవాణాకు అడ్డే లేదన్న నిజాన్ని కూడా గెట్ రెడీ టు వాచ్. TV9 చేపట్టిన ఆపరేషన్ కామన్ మ్యాన్ మీడియా చరిత్రలోనే నెవర్ బిఫోర్ ఎక్స్ప్లోజివ్ రిపోర్టింగ్. డ్రగ్స్ 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 దేశమంతా ఈ మాటే కోడైకొస్తోంది. తెర వెనుక డ్రగ్ లింకులు కదులుతున్నాయి. రోజుకో కొత్త సంచలనం తెరపైకొస్తోంది. లింకులు సరే, అసలు డ్రగ్స్ డొంక ఎక్కడా? కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి. TV9 అదే పని చేసింది. నిజాలు నిగ్గు తేల్చే క్రమంలో ప్రమాదాలకు ఎదురెళ్లే సత్తా ఉన్న నెంబర్ 1 న్యూస్ ఛానల్ గా TV9 ముందడుగు వేసింది. హైదరాబాద్ టు గోవా వయా కర్ణాటక డ్రగ్స్ కథా చిత్రం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి ఇష్యూ డ్రగ్స్ కేసు. బాలీవుడ్ సినిమా హీరోయిన్ నుంచి మొదలు పెడితే టాలీవుడ్కి సంబంధించిన చాలామంది పేర్లు బయటకు వస్తున్నాయి. దాంతోపాటు హైదరాబాద్కి సంబంధించి చాలాసార్లు డ్రగ్స్ దొరికాయి. ఇంత ఈజీగా హైదరాబాద్కి డ్రగ్స్ ఏ రకంగా వస్తున్నాయి అనేది TV9 మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే హైదరాబాద్ నుంచి ఒక కామన్ మ్యాన్గా గోవాకి వెళ్ళి ఎంత ఈజీగా డ్రగ్స్ తీసుకురావచ్చు అనేది మీ ముందు మేము చూపెట్టే ప్రయత్నం చేస్తాం. దాంట్లో భాగంగానే ఓవరాల్గా మీడియా చరిత్రలో మొదటిసారిగా డ్రగ్స్ని గోవా నుంచి హైదరాబాద్కి తీసుకొచ్చి ఎంత ఈజీగా డ్రగ్స్ అక్కడ దొరుకుతున్నాయి, ట్రాన్స్పోర్టేషన్ ఎంత ఈజీగా ఉంటుందో కూడా మీ కళ్ళ ముందు చూపెట్టే ప్రయత్నం TV9 చేస్తుంది. దేశంలో ఎక్కడ ఏ మూలన డ్రగ్ లింకులు బయటపడినా వాటి మూలం గోవాలోనే కదులుతుంది. ఇది బహిరంగ రహస్యం. కానీ అక్కడ ఏం జరుగుతుందన్నది మాత్రం ఎవరికీ అంతు చిక్కని విషయం. చెప్పడం వినడమే కానీ అందాల గులాబీ వెనుక ఉన్న డ్రగ్స్ ముళ్ళును ఏ మీడియా ఇంతవరకు టచ్ చేసింది లేదు. మీడియా చరిత్రలో తొలిసారిగా TV9 ఆ సాహసం చేసింది. గోవాలో సెలబ్రిటీలకు బడాబాబులకు మాత్రమే డ్రగ్స్ దొరుకుతాయా? సామాన్యులకు కూడానా? రాయుల కాలంలో రత్నాలను రాసులుగా పోసినట్లుగా కరోనా కాలంలో ఎవరికైనా సరే గోవాలో డ్రగ్స్ అంత ఈజీగా లభ్యమవుతాయా? కామన్ మ్యాన్ గా TV9 టీం హైదరాబాద్ నుంచి గోవా బాట పట్టింది. మరి డ్రగ్స్ దొరుకుతాయో లేదో చూద్దాం. TV9 టీం అలా గోవా డెస్టినీకి చేరుకున్నారు. ఇక సరుకు దొరకబట్టడమే తరువాయి. ఆ ప్రయత్నంలో రిసార్ట్లలో, బీచ్లలో కలిగి తిరిగారు. తీగను వెతుకుతున్న క్రమంలో కరెంటు తీగలా బాయ్ ఫ్రెండ్ తో షికారు చేస్తున్న ఓ వయ్యారి భామ ఎదురైంది. జుమెరాత్ బజార్ లో కడక్ బెరంలా ఇదిగో ఇలా బంపర్ ఆఫర్ ఇవ్వనే ఇచ్చేసింది. అవును, ఆమె క్యాష్ పుచ్చుకుని మరీ వెరీ క్యాజువల్ గా డ్రగ్ ఇచ్చేసింది. ఈ సీన్ అంత ఈజీగా వర్కౌట్ కాలేదు. ఆమె ఇచ్చింది మామూలు డ్రగ్స్ కాదు, ఘాటులో రేటులో బాప్రే బాప్ అవ్వాల్సిన బాపత్ సరుకు. గోవాలో డ్రగ్స్ దొరకడం కష్టం కాదు, అలాగని అంత ఈజీ కూడా కాదు. దానికో లెక్కుంటుంది, కోడ్ ఉంటుంది. ఆన్లైన్ లో చాటింగ్ తర్వాతే ఇలా అపాయింట్మెంట్. పక్కా సోర్స్ ఉంటేనే గోవాలో డ్రగ్స్ రిసోర్స్ కు రూట్ దొరుకుతుంది. కామన్ మ్యాన్ గా రంగంలోకి దిగిన TV9 ప్రతినిధులు ఎట్టకేలకు డ్రగ్స్ కొన్నారు. ఓ ఘట్టం వర్కౌట్ అయింది. ఇది మచ్చుకు మాత్రమే. ఈ సీన్ వెనుక పెద్ద కథే ఉంది. ఇంతకు మించి సీన్ సితారనిపించే చిత్రాలను TV9 నిఘా నేత్రం క్లిక్ అనిపించింది కూడా. అవి చూద్దాం. అంతకన్నా ముందు ఈ సరుకును హైదరాబాద్ కు చేర్చడం ఎలా? గోవా సే హైదరాబాద్ వయా కర్ణాటక, మహారాష్ట్ర. డ్రగ్స్ బట్వాడా అంటే ఆషామాషి కాదు. అలీ ఇసుక బస్తా సీను రియల్ గా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉండదు. దొంగ దారిలో వెళ్లే సీన్ ఉండదు. ఏ దారిలో వెళ్లినా ఎక్కడో అక్కడ రహదారి ఎక్కాల్సిందే. ఖాకీలను మేనేజ్ చేసే రోజులు పోయాయి. ఎక్కడ చూడు సీసీ కెమెరాలుంటాయి. పైగా అక్కడ ఇక్కడ గోవా టు హైదరాబాద్ 1100 కిలోమీటర్ల దూరం. 4 రాష్ట్రాల సరిహద్దులు దాటాలి. దారి పొడవున 19 చెక్ పోస్టులు, వందల సంఖ్యలో పోలీసుల నిఘా. వాటన్నింటినీ దాటుకుని డ్రగ్స్ తో హైదరాబాద్ చేరుతారా? చెక్ పోస్టుల దగ్గర ఖాకీలకు చిక్కుతారా? గోవా కర్ణాటక బోర్డర్లో చెక్ పోస్ట్. టైం తెల్లవారుజాము 2 గంటలు. డ్రైవర్ సీటు పక్కన సరుకు భద్రం. చెలో హైదరాబాద్ అంటూ కామన్ మ్యాన్ కార్ రోడ్డెక్కింది.
ఆ తరువాత ప్రస్తుతం సమయం 2:15 ఉదయం 2:15 అవుతుంది. మరొక 2-3 నిమిషాల్లో నేను గోవా చెక్ పోస్ట్ని మెయిన్ చెక్ పోస్ట్ అయితే ఉందో ఆ చెక్ పోస్ట్ని చేరుకుంటాను. 2:15 చెక్ పోస్ట్కి ఇంకొక 3 నిమిషాలు మెయిన్ చెక్ పోస్ట్ అయితే మనకు దూరంలో కనిపిస్తుందో అక్కడ చెక్ పోస్ట్ ఉంది. అసలు డ్రగ్స్ని హైదరాబాద్కి అంత ఈజీగా ఏ రకంగా తీసుకొస్తున్నారనేది ప్రస్తుతం మనం వెరిఫై చేస్తున్నాం. దాదాపు ఇంకొక 5 నిమిషాల్లో మనం అక్కడికి చేరుకుంటాం కాబట్టి వాళ్ళు ఏ రకంగా చెక్ చేస్తారు, ఒకవేళ వాళ్ళు అంత సీరియస్గా ఉంటే నిజంగానే డ్రగ్స్ తీసుకురావడం అంత సాధ్యమవుతున్నది కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి ఇంతకీ ఈ బార్డర్ చెక్ పోస్ట్లో గోవా టు కర్ణాటక బార్డర్ అయితే ఉందో అది చాలా క్రూషియల్ ప్లేస్ కాబట్టి ఆ ప్లేస్లో ఎంత సీరియస్గా వెతుకుతున్నారు, నిజంగానే ఆపి వాళ్ళు ఎంత మేరకు చెక్ చేస్తారని కూడా చూడాల్సింది. చాలామంది చెప్తున్నారు ఇక్కడ కేవలం బాటిల్స్ చెక్ చేస్తారనే విమర్శ ఉంది. కాబట్టి నిజంగానే గోవా పోలీసులు అంత దారుణంగా ఉన్నారా, డ్రగ్స్ తీసుకెళ్తున్నా కూడా కనీసం అనుమానం వచ్చి వాళ్ళు చెక్ చేయలేకపోతున్నారా, కేవలం డబ్బులు ఇస్తే వాళ్ళని మేనేజ్ చేయొచ్చని మాత్రం కొద్దిసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా మరొకసేపట్లో మన చెక్ పోస్ట్కి రీచ్ అయితే నిజంగా అక్కడ సిచ్యువేషన్ ఏ రకంగా ఉందో మాత్రం తెలిసే అవకాశం ఉంది. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే చలాన్ చింపే పోలీసులు డ్రైవర్ సీట్ పక్కన డ్రగ్స్ ను స్మెల్ చేశారా, మందు బాటిళ్లు ఉన్నాయా అనే ముందు చూపుతో కేవలం వెనకాల మాత్రమే చెక్ చేసి ముందు సీట్లో ఉన్న సరుకును గుర్తించలేదా? గోవా కర్ణాటక చెక్ పోస్ట్ దగ్గర ఏం జరిగిందన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గోవా నుంచి డ్రగ్ సరఫరా యథేచ్ఛగా సాగుతోందా లేదా అనడానికి ఆ చెక్ పాయింటే క్రాస్ చెకింగ్ పాయింట్. మరి అక్కడ ఏం జరిగింది? డ్రగ్స్ చేజిక్కాయి, కానీ వాటిని హైదరాబాద్ తరలించడం అంటే మాటలు కాదు. 4 రాష్ట్రాల సరిహద్దుల్ని దాటి 19 చెక్ పోస్టులను క్రాస్ చేస్తూ TV9 టీం గోవా నుంచి బయలుదేరారు. ఆ తర్వాత ఏం జరిగింది? మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. 5 రోజుల పాటు తీవ్రంగా కష్టపడి ఒక సోర్స్ సంపాదించి ఎట్టకేలకు హైదరాబాద్ వెళ్ళడం కోసం డ్రగ్స్ను తీసుకొని దాదాపుగా 3 గ్రాముల కొకైన్తో పాటుగా MDMA పాటు చెరాస్ ఏవైతే ఉన్నాయో ఆ సిగరెట్లు అన్నిటి కూడా తీసుకొని బయలుదేరిన తర్వాత దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం చాలా కష్టం. కానీ ఈ సబ్స్టెన్స్ అయితే ఉందో వీటిని యాస్టీస్గా ఇదే రకంగా వెహికల్లో పెట్టుకొని బయలుదేరినటువంటి సమయంలో కూడా గోవాలో ఒక్క చోట కూడా దాదాపు 19 చెక్ పోస్టులు ఈ 4 రాష్ట్రాలను కలిపి ఉంటే ఒక్క చోట కూడా వీళ్ళు చెక్ చేయలేదు. అంటే మనం డ్రగ్స్ ఏ రకంగా తీసుకున్నాము, అక్కడ ఏ రకంగా ఆపరేషన్లో కొన్నామనేది నెక్స్ట్ చెప్పే ప్రయత్నం చేస్తాం. కానీ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి మాట్లాడితే మాత్రం ఎక్కడా కూడా కేవలం గోవాకు సంబంధించినటువంటి మెయిన్ చెక్ పోస్ట్లో గోవా పోలీసులు మమ్మల్ని అడిగినటువంటి ప్రశ్న, మీరు లిక్కర్ బాటిల్స్ తీసుకెళ్తున్నారా లేదా, ఫ్రంట్ సీట్లో కూర్చొని డ్రైవర్ పక్కనే డ్రగ్స్ని ఇంత దాదాపుగా ఒక 70-80 వేల విలువైనటువంటి డ్రగ్స్ని తీసుకెళ్లి పక్కకు పెట్టుకున్న సమయంలో కూడా కనీసం ఎక్కడ కూడా వాళ్ళు ఎటువంటి చెకింగ్ కావచ్చు, డ్రైవర్ ముందు భాగం వెనుక భాగం మమ్మల్ని కూడా బాడీకి సంబంధించి అంటే మనం వేసుకున్నటువంటి డ్రెస్సులో కూడా కనీసం చెక్ చేయలేదంటే ఇప్పటికీ దేశవ్యాప్తంగా డ్రగ్స్ గోవా నుంచి సప్లై అవుతుందని చెప్పే చర్చ ఉంది. దాన్ని ఈరోజు మనం సాక్షాత్తో కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అంత ఈజీగా ఒక ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి దాదాపుగా జర్నీ 1000 కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి గోవా ఉంటుంది. గోవా నుంచి హైదరాబాద్ రావాలంటే 4 రాష్ట్రాల చెక్ పోస్టు దాటాల్సి ఉంటుంది. గోవా చెక్ పోస్టు చాలా పెద్ద చెక్ పోస్టు. గోవాకు సంబంధించినటువంటి చెక్ పోస్ట్లో చెకింగ్ చాలా సీరియస్గా ఉంటుందని చెప్పి అందరూ అనుకుంటారు. కానీ చాలా సింపుల్గా వచ్చి మీరు లిక్కర్ బాటిల్స్ తీసుకెళ్తున్నారా లేదా, లిక్కర్ బాటిల్ తీసుకెళ్తే మీరు తీసుకెళ్ళండి, పర్మిషన్ లేదు తీసుకెళ్ళండి, ఒక్కొక్క బాటిల్ మీద 200 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి 10 బాటిల్ అయినా తీసుకెళ్ళండి, మాకు ఉచిత సలహా ఇచ్చారు తప్ప కనీసం వాటిని చెక్ చేసే ప్రయత్నం కూడా జరగలేదు. ఆ రకంగా గోవా చెక్ పోస్ట్ దాటిన తర్వాత తిరిగి కర్ణాటకకు సంబంధించినటువంటి చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్తే అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది. 14 గంటల పాటు జర్నీలో కనీసం ఒక్క చోట కూడా ఒక వెహికల్ని చెక్ చేయలేదంటే సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉంది. గోవా నుంచి హైదరాబాద్కి వివిధ రాష్ట్రాలకు బెంగళూరు, ముంబైలకి ఎంత ఈజీగా డ్రగ్స్ వెళ్తున్నాయో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. విజయ్ ఇప్పటి వరకు ఉన్న రిపోర్ట్స్ ప్రకారం గోవాలో ఎక్కువగా చాలామంది ఎవరు పడితే వాళ్ళు గోవాకు వెళ్ళడానికి ట్రై చేసేస్తున్నారు. గోవాకి ఎందుకు వెళ్తున్నారా ఇంతమందిని ఆలోచిస్తే కనుక బహుశా మెయిన్ రీజన్ డ్రగ్స్ కోసమేనా? ఎందుకంటే వెళ్ళిన వారిలో 75% హైదరాబాద్లో తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే దీంట్లో చాలా స్పష్టంగా, ఎందుకంటే లాక్డౌన్ తర్వాత ఈ గోవా ఓపెన్ చేసిన తర్వాత కేవలం తక్కువ బీచెస్ మాత్రమే ఓపెన్ అయి ఉన్నాయి. దాంట్లో చాలా తక్కువ బీచెస్ ఓపెన్ అయి ఉన్నాయి. దాంట్లో ఎక్కువ మొత్తంలో తెలుగు వాళ్ళు ఉన్నారు. మేము 5 రోజుల పాటు గోవాలో ఉండి మొత్తం పరిశీలిస్తే ఎక్కడ చూసినా హాయ్ బ్రో మీరు హైదరాబాద్ నుంచి వచ్చారా ఈ రకమైన కన్వర్జేషనే చాలామంది కనిపిస్తున్నారు.
మనకు రెగ్యులర్గా గోవాకి గతంలో చూస్తే ఫారెన్ విజిటర్స్ ఉండేవాళ్ళు, ప్రస్తుతం లాక్డౌన్ దృష్ట్యా వాళ్ళు లేరు. కానీ ఎక్కువ మొత్తంలో హైదరాబాద్ వాళ్ళు వెళ్ళారు. చాలామంది హైదరాబాద్ వాళ్ళు ఫ్యామిలీస్తో కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ చాలా కీలకమైన విషయం చెప్తుంది. లాక్డౌన్ ముందు తర్వాత 8 కేసులు హైదరాబాద్లో రిజిస్టర్ అయ్యాయి. ఆ 8 కేసులకు కేర్ ఆఫ్ అడ్రస్ గోవా నుంచి కొంతమంది యూత్ N95 మాస్కుల ఆర్డర్ పేరిట కర్ణాటక నుంచి మాస్కులు తీసుకొస్తున్నామంటూ 25 గ్రాముల కొకైన్ తీసుకొచ్చారు. అంటే ఇది ఒక కేసే కాదు, 8 కేసులు ఈ లాక్డౌన్ ముందు తర్వాత ఓపెన్ అయితే పోలీసులు కేసు నమోదు చేస్తే 8 కేసులు కూడా ఇదే గోవా నుంచి హైదరాబాద్కి డ్రగ్స్ తీసుకొస్తూ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పట్టుకుంది. 2 కింగ్ పిల్లను కూడా పట్టుకుంది. దీన్ని ఈ బేస్ సోర్స్తోనే మనం అక్కడ నిఘా ఆపరేషన్ చేశాం. దాంట్లో భాగంగానే అంత ఈజీగా బయటకు వచ్చింది. కానీ అక్కడ చూస్తే మాత్రం హైదరాబాద్ వాళ్ళు చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నారు. అందరూ డ్రగ్స్ కోసం పోలేదు. మనం ఎవరిని కూడా గోవాకు వెళ్ళే వాళ్ళు అందరూ కూడా డ్రగ్స్ తీసుకుంటారని చెప్పట్లేదు. కానీ పెద్ద మొత్తంలో ఎక్సైజ్ నిఘాలో ఉన్నవాళ్ళు, పోలీస్ నిఘాలో ఉన్నవాళ్ళు గోవాలో ఉన్నారు. గోవాలో గతంలో ఈ కేసులో అరెస్ట్ అయిన 8 మందికి ప్రస్తుతం మనకు ఈ డ్రగ్స్ ఇచ్చినటువంటి డ్రగ్ పెడ్లర్కి సంబంధం ఉంది అనేది ఎక్సైజ్ అధికారులు చెప్తున్నమాట. హైదరాబాద్ వాసులు తమ పేరెంట్స్ చాలామంది 5 రోజుల పాటు ఆధారపడి గోవాకు వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తున్నారు. అందరూ డ్రగ్స్ కోసం వెళ్ళట్లేదు. కానీ వెళ్తున్న వాళ్ళు చాలామంది డ్రగ్స్ కోసం ప్రయత్నిస్తున్నది మాత్రం చాలా స్పష్టంగా అర్థమైంది. రైట్, థ్యాంక్ యూ విజయ్. ఇంకా చరిత్రలోనే నెవర్ బిఫోర్ ఎక్స్ప్లోజివ్ రిపోర్టింగ్ ఇది. చెక్ పోస్టుల నిర్లక్ష్యాన్ని కళ్ళగట్టిన ఈ ఆపరేషన్లో అసలు నిజాలు ఎన్నో ఉన్నాయి. మీరు ఇప్పటి వరకు సరుకు డ్రగ్ బట్వాడా మాత్రమే చూశారు. కానీ సీన్ సితార్ అనిపించే ఎన్నో చిత్రాలను కూడా మీకు చూపించబోతోంది TV9. చాలా వరకు లైట్ తీసుకుంటారు విషయం తెలిసినా, కానీ సర్చ్ లైట్ వేసింది TV9. సీరియల్ కథనాలు, ఎక్స్ప్లోజివ్ రిపోర్టింగ్తో ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తోంది TV9. సాధారణంగా గోవాకు పర్యాటకుల రద్దీ మామూలుగా ఉండదు. ఇటీవల కొత్త లెక్క తెరపైకి వచ్చింది. టూరిస్టుల్లో 75% మంది తెలుగు వాళ్ళు, అందులో హైదరాబాదీలే ఎక్కువ. గోవా టూర్కు క్రేజ్ పెరగడం వెనుక అసలు లెక్కేంటి? డ్రగ్ కేస్ దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న క్రమంలో గోవా రష్ వెనుక కూడా ఆ లింకులున్నాయా? ఆరా తీసేందుకే TV9 టీం గోవాలో అడుగుపెట్టారు. 1-2 గంటల్లో డ్రగ్స్ చేతికందేశాయి. అయితే డ్రగ్స్ దొరకడం ఎంత ఈజీనో డ్రగ్స్ను బట్వాడా చేయడం కూడా అంత ఈజీనా? క్రాస్ చెకింగ్లో భాగంగా TV9 టీం రిటర్న్ జర్నీ మొదలైంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. గంజాయిని ఎలా గట్టు దాటిస్తారో, గుట్టు బయటపడకుండా బంగారాన్ని లోదుస్తుల్లో ఎలా స్మగ్లింగ్ చేస్తారో చిత్రం ఫళారే విచిత్రం అనిపించే సీన్లు ఎన్నెన్నో. మరి నార్కోటిక్ నావా గోవా నుంచి డ్రగ్స్ తరలించాలంటే ఎన్నెన్ని వేషాలు వేస్తారో ఆ ముచ్చట కాసేపట్లో తేలబోతోంది. డ్రైవర్ సీట్ పక్కన డ్రగ్స్ తో TV9 టీం ప్రయాణిస్తున్న కారు గోవా కర్ణాటక బార్డర్లోని చెక్ పోస్ట్ కు చేరింది. మరి మనోళ్ళు పోలీసులకు చిక్కారా? గోవా సే బెల్గావ్, బాలాకోట్, యాదగిరి, కొడంగల్, హైదరాబాద్ ఈ దారి డ్రగ్స్ అక్రమ రవాణాకు రహదారా? గోవా నుంచి మనం డ్రగ్స్ ఏదైతే వెహికల్లో పెట్టుకున్న తర్వాత ప్రజెంట్ నేను వెహికల్లో ఉదయం పూట ఎక్కడైతే పెట్టానో అక్కడే డ్రగ్స్ ఉన్నాయి. కొంత సమయం దాటిన తర్వాత ప్రస్తుతం గోవా బార్డర్ దాటి ఒక చెక్ పోస్ట్ దాటి నేను ఏదైతే గోవాకి సంబంధించిన మెయిన్ చెక్ పోస్ట్ ఉందో అది దాటి ఘాట్ రోడ్లోకి ఎంటర్ అవుతున్నాను. అంటే గోవాకి సంబంధించిన మెయిన్ రోడ్ అవుతుందో ఆ మెయిన్ రోడ్ నుంచి ఎంటర్ అవుతున్నాను. ఒక్కసారిగా చూస్తే కనీసం ఎక్కడ కూడా పోలీసులు చెకింగ్ అనేది లేదు. కేవలం లిక్కర్ బాటిల్స్ ఉన్నాయా, లిక్కర్ బాటిల్స్ తీసుకొని వస్తున్నారా లేదా, బాటిల్స్ ఉంటే ముందు చెప్పండి లేకుంటే లేదు, ఒకవేళ బాటిల్స్ మీరు తీసుకెళ్తే మేము సహాయపడతాం, మేము అవసరమైతే మీకు చేస్తామంటూ వాళ్ళు చెప్తున్నారు తప్ప ఎక్కడా కూడా ఎటువంటి చెకింగ్స్ అయితే జరగట్లేదు. మనం గోవా చెక్ పోస్ట్ దాటి కొద్ది దూరానికి వస్తే మనం చూసుకోవచ్చు. గోవా చెక్ పోస్ట్కి ప్రస్తుతం నేనున్న ప్లేస్కి ఒక 300 మీటర్స్ మాత్రమే దూరం ఉంది. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మీరు లిక్కర్ తీసుకెళ్తుంటే ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఒకవేళ లిక్కర్ చెక్ చేసి మీ దగ్గర దొరికితే మీ వెహికల్ సీజ్ చేస్తామని చెప్తున్నారు తప్ప లోపల డ్రగ్స్ ఉన్నాయా, హైదరాబాద్ నుంచి వస్తున్న చాలామంది యూత్, ఎందుకంటే లాక్డౌన్ తర్వాత 6 కేసులు గోవా నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్న వ్యక్తులే పట్టుబడ్డారు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఈ డ్రగ్స్ ఉన్నాయనే విషయాన్ని కానీ డ్రగ్స్ చెక్ చేయాలన్న విషయాన్ని కానీ పోలీసులు అయితే మర్చిపోయారు. డబ్బులు ఇస్తే ఇక్కడ గోవా పోలీసుని ఈజీగా మేనేజ్ చేయొచ్చు అనేటువంటి ఇష్యూ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఓవరాల్గా మాత్రం గోవా చెక్ పోస్ట్ దాటి ఒక 400 మీటర్లు ముందుకు వస్తే మాత్రం ఎవరూ కూడా ఆపినటువంటి పరిస్థితి లేదు. కేవలం లిక్కర్స్ బాటిల్ ఉన్నాయా లేదా అనేది మాత్రం వెరిఫై చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. అదన్న మాట సంగతి. పట్టుబడలేదు అనుకునే కన్నా చెక్ పోస్ట్ సిబ్బంది అసలు కారులో డ్రగ్స్ ను పసిగట్టలేదు, పట్టుకోలేదు, కనీసం తనిఖీ చేయలేదు అనడం సబబు.
గోవా చెక్ పోస్ట్ దాటి ఘాట్ రోడ్ మీదుగా కర్ణాటకలోకి ఎంటర్ అయ్యారు TV9 టీం. మరి ఆ తర్వాత అయినా తనిఖీలు జరిగాయా? అక్కడ కూడా సేమ్ టు సేమ్ సీన్. బెల్గావ్ చెక్ పోస్ట్ కర్ణాటక ఉదయం 5 గంటలు. ప్రస్తుతం మనం ఉన్న సమయం 5 గంటల 5 నిమిషాలు అవుతుంది. ఇది ప్రస్తుతం మనం చూస్తే కర్ణాటకలోని చాలా మేజర్ చెక్ పోస్ట్ ఇది. ఈ మేజర్ చెక్ పోస్ట్ దగ్గర చాలా వెహికల్స్ అన్ని కూడా ఆగున్నాయి, మనం గమనించవచ్చు. ఒకసారి మనం విజువల్స్ చూస్తే కూడా మొత్తం అవన్నీ కూడా లారీలన్నీ కూడా ఆగున్నాయి. వీటిని కేవలం లారీలు పర్మిట్ ఉన్నాయో లేవని కొన్ని ఆపుతున్నారు. కానీ నిజంగానే ఈ హైదరాబాద్ వెళ్తున్నటువంటి వెహికల్స్ నిజంగానే ఉన్నాయా లేదా, దాంట్లో ఉన్నటువంటి వస్తువులు ఏంటి, దాంట్లో ఎంత మేరకు డ్రగ్స్ కావచ్చు మిగతా వస్తువులు ఉన్నాయి. మనం కేరళ ఏదైతే గోవా చెక్ పోస్ట్లో చూస్తే కేవలం అక్కడ లిక్కర్ బాటిల్స్ ఉన్నాయా లేదా అనే విషయాన్ని మాత్రం చెక్ చేశారు. కర్ణాటకకి ఎంటర్ అయిన తర్వాత మిడిల్లో చాలా ఇంపార్టెంట్ చెక్ పోస్ట్. ఇక్కడ సిచ్యువేషన్ ఏ రకంగా ఉన్నది మనం చూడవచ్చు. దాదాపు కర్ణాటక ఎంటర్ అయిన తర్వాత 4 అవర్స్ తర్వాత ఒక మెయిన్ చెక్ పోస్ట్ ఉంటుంది. ఈ మెయిన్ చెక్ పోస్ట్కి సంబంధించి ఎంత సీరియస్గా చెక్ చేస్తున్నారో కూడా మనం చూసి అబ్జర్వ్ చేసే ప్రయత్నం అయితే చేయవచ్చు. పర్మిట్లు మందు బాటిళ్ల ఝాసే తప్ప వెహికల్లో ఉన్న డ్రగ్స్ ను 2 చెక్ పోస్టుల దగ్గర ఎవ్వరూ పసిగట్టలేదు. కర్ణాటక నుంచి 7 గంటల జర్నీ తర్వాత TV9 టీం తెలంగాణ బార్డర్లోకి ప్రవేశించారు. కొడంగల్ చెక్ పోస్ట్ టైం మధ్యాహ్నం 12 గంటలు. ఉదయం 5 గంటల 5 నిమిషాలకి కర్ణాటకలో ఒక మేజర్ చెక్ పోస్ట్ దగ్గర మనం ట్రావెల్ చేసిన సమయంలో కూడా ఎవరు కూడా ఆపలేదు. కనీసం దాదాపు ఇప్పుడు సమయం చూస్తే 12 గంటల ఎగ్జాక్ట్లీ 12:30 అవుతుంది. దాదాపు 7 గంటల జర్నీ కర్ణాటక మొత్తం దాటి మనం తెలంగాణలోకి ఎంటర్ అవుతున్నటువంటి ప్లేస్ ఇది. ప్రస్తుతం ఎన్నో ప్లేసు కర్ణాటక బార్డర్ మనం చూడొచ్చు. ఇది కొడంగల్ సంబంధించినటువంటి ఎంట్రీ బోర్డు ఇది. తెలంగాణ ఎంట్రీ ఇది, స్వాగతం వెల్కమ్ అని ఉంది. ఇటు సైడ్ చూస్తే మనం ఈ కమాండ్ చూస్తే ఇది కర్ణాటకకు సంబంధించినటువంటి ఏదైతే ఎగ్జిట్ ఉందో తెలంగాణకి ఎంట్రీ నుంచి ఎగ్జిట్ ఉందో ఆ ఎగ్జిట్కి సంబంధించి చూడవచ్చు. దాంతోపాటుగా ఫర్లాంగ్ దూరంలో చూస్తే మనకు చెక్ పోస్ట్ కూడా చాలా స్పష్టంగా కొద్ది దూరంలో కనిపిస్తుంది. ఒకసారి మనం కెమెరాను జూమ్ చేస్తే కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనం ఉన్న ప్లేసెస్ ఇక్కడే బార్డర్ చెక్ పోస్ట్ ఇది. ఈ చెక్ పోస్ట్లో కనీసం చెకింగ్ కాదు కదా, కనీసం కూడా ఆపలేదు. దీన్ని బట్టి చూస్తే ఎంత ఈజీగా డ్రగ్స్ అనేది గోవా నుంచి హైదరాబాద్కి వస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ బార్డర్ చెక్ పోస్ట్లో కనీసం ఎవరు ఆపట్లేదు. ఇదంతా కూడా చాలా నార్మల్గా ఉంది. ఎన్ని గ్రామ్స్లో డ్రగ్స్ అయినా కూడా ఈజీగా తీసుకునే యాక్సెస్ మాత్రం ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా 7:30 గంటల జర్నీ తర్వాత కూడా ఏ ఒక్క పర్సన్ కూడా ఇక్కడ ఆపలేదంటే సిచ్యువేషన్ ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడి వరకు ఒక ఎత్తు, ఇక ముందు మరో ఎత్తు. రాబోయేది ఔటర్ రింగ్ రోడ్. శివారులో చెక్ చేస్తే పట్టుబడక తప్పదు. అంతకన్నా ముందు కారులో ఉన్న సరుకేంటో చూద్దాం. ఆ తీసుకొచ్చిన డ్రగ్స్ యాస్టీస్గా అదే ప్లేస్లో ఉన్నాయి. ఈ ప్లేస్లో పెట్టిన డ్రగ్స్ ఇక్కడే ఉన్నాయి. దీన్ని మనం చాలా ఏదైతే ఈ డ్రగ్స్ని తీసుకురావడం కోసం ఉపయోగించినటువంటి ప్లేస్ని గమనిస్తే ఇక్కడ చాలామంది డ్రగ్స్ సప్లైకి సంబంధించి చాలామంది ఇదే రకంగా డ్రగ్స్ తీసుకొస్తారన్న సమాచారం గత నుంచి ఉంది. కానీ ఎవరు కూడా ఎక్కడ ఆపలేదు, ఎక్కడ చెక్ పోస్టులు కానీ. గోవా ఎగ్జిట్ అయిన తర్వాత కర్ణాటకలో దాదాపు 8 గంటలు ట్రావెల్ చేశాం, తెలంగాణలో దాదాపు 6 గంటలు, మొత్తం 14 గంటల జర్నీలో ఎక్కడ ఒక్క పోలీస్ అధికారి కావచ్చు ఎవరు కూడా కనీసం వెహికల్స్ చెక్ చేయలేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఎంత ఈజీగా గోవా నుంచి హైదరాబాద్కి డ్రగ్స్ సప్లై అవుతుందో అనేది చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. హైదరాబాద్లో 1 గ్రామ్ డ్రగ్ దొరికితేనే చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది, పెద్ద కేసులు నమోదాయి. ప్రస్తుతం మన చేతిలో డ్రగ్స్ని పరిశీలిస్తున్నాం. ఇది కొకైన్, ఇది MDMA. ఈ రెండు ఒక ప్యాకెట్లో ఉంటే మరొక దాంట్లో చెరాస్కి సంబంధించినటువంటి డ్రగ్ కూడా మనం ఇక్కడ నుంచి గోవా నుంచి తీసుకొచ్చాం. దీన్ని ఓవరాల్గా మొత్తం వీటికి సంబంధించినటువంటి చూస్తే దాదాపుగా చాలా కాలంగా డ్రగ్స్ ఏ రకంగా సప్లై అవుతుందనేది చాలా ఈజీగా ఎస్టాబ్లిష్ అయింది. మొదటిసారి TV9 ప్రయత్నం చేసింది. ఇది గోవాలో ఒక రిసార్ట్లో ఇచ్చినటువంటి చెరాస్. ఇది సిగరెట్లో కలుపుకొని తాగాలని కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. దాదాపు 1 గ్రామ్ కొకైన్ తీసుకురావడం కోసమే చాలా ఇబ్బంది, చాలా రకాలుగా ఎక్సైజ్గా ఉంటుంది. కానీ అలవోకగా ఈజీగా ఇది చూడొచ్చు. ఇది మరొక 2 గ్రాముల కొకైన్. ఇంత ఈజీగా చాలా సింపుల్గా డ్రగ్స్ అనేది హైదరాబాద్కి తీసుకురావడం జరిగింది. దాంతోపాటుగా చెరాస్ కలిపినటువంటి సిగరెట్లు దొరికాయి. ఈ సిగరెట్స్ కూడా దీంట్లో ఇది మామూలు సిగరెట్ కాదు, ఇది చెరాస్ కలిపినటువంటి సిగరెట్. దాదాపు ఒక 3,000 నుంచి 4,000కు కాస్ట్ ఉన్నటువంటి సిగరెట్. దాదాపు
8,000 నుంచి 12,000 మధ్యలో MDMA నడిస్తే 18,000 నుంచి 20,000 1 గ్రామ్కి లాక్డౌన్ పీరియడ్లో దొరకట్లేదు కాబట్టి ఇవన్నీ కూడా 20,000 వరకు 1 గ్రామ్కి నడుస్తుంది. ఇది చాలామంది వింటున్నటువంటి కొకైన్. ఇది డ్రగ్ రాకెట్ పై తెలంగాణ ఎక్సైజ్ శాఖ పోలీస్ డిపార్ట్మెంట్ ఉక్కుపాదం మోపాయి. డ్రగ్ మూలాల్ని పెగిలించారు. దీంతో డ్రగ్స్ అలవాటు పడ్డ బడాబాబులు యూత్ గోవాలో వాలిపోతున్నారు. చెక్ పోస్టుల దగ్గర నిర్లక్ష్యం వారికి వరంగా మారుతోంది. లాక్డౌన్ టైంలో నమోదైన డ్రగ్ కేసులే అందుకు నిదర్శనం. డ్రగ్స్ గోవాలో చాలా విచ్చలవిడిగా దొరుకుతుందని మాత్రం TV9 మీ కళ్ళ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. దాంట్లో భాగంగానే 16 గంటల పాటు జర్నీ చేసి గోవా నుంచి హైదరాబాద్కి డ్రగ్స్ తీసుకొచ్చింది. ఈ డ్రగ్స్ని కూడా అతి త్వరలో కొన్ని గంటల్లోనే సైబరాబాద్ ఎక్సైజ్ పోలీసులకి అందజేయబోతున్నాం. ఈ ఎంటైర్ ఈ స్టోరీ వెనకాల ఉద్దేశం మాత్రం ఒకటే. హైదరాబాద్ నుంచి గోవాకి చాలామంది వెళ్తున్నారు. వెళ్ళే వ్యక్తులు ఎందుకోసం వెళ్తున్నారు, ఒకవేళ డ్రగ్స్ గోవాలో ఎంత ఈజీగా దొరుకుతుందని మాత్రమే మీకు చూపెట్టే ప్రయత్నం మాత్రం మేము చేస్తున్నాం. ఓఆర్ఆర్ వరకు ఓకే, సిటీలోకి ఎంటర్ అయ్యాక కూడా నో చేంజ్. అంటే ఇలా గోవా టు హైదరాబాద్ డ్రగ్స్ అక్రమ రవాణా ఇంకా జరుగుతోందా? ఇసుక బస్తా చూపించి బైక్ ఎత్తుకెళ్లే కామెడీ సీన్ కాదు, యువత భవితకు సంబంధించిన సీరియస్ అంశం ఇది. దేశవ్యాప్తంగా ఇప్పుడు డ్రగ్ రాకెట్ సంచలనం రేపుతోన్న నేపథ్యంలో మీడియా చరిత్రలోనే తొలిసారిగా TV9 ఈ ఆపరేషన్ చేపట్టింది. అసలు కథ ఇంకా ఉంది. సో ఇలా మొత్తం మీద అందరూ గోవాకి వెళ్ళి డ్రగ్స్ తెచ్చేసుకుంటున్నారా? సెలబ్రిటీలకు డ్రగ్స్ ఎలా వస్తున్నాయి? ఇంకెక్కడి నుంచి డ్రగ్స్ సప్లై గ్రాస్ రూట్ ఫ్రమ్ గోవా. మరి గోవాలో అంత విచ్చలవిడిగా డ్రగ్స్ ఎలా విక్రయిస్తున్నారు? గోవాకి అసలు ఎక్కడి నుంచి డ్రగ్స్ సప్లై అవుతున్నాయి? క్యాష్కు కొదవలేని శ్రీమంతుల డ్రగ్ విలాసాలు సరే, మరి సామాన్యులకు కూడా గోవాలో డ్రగ్స్ సరసమైన ధరకే దొరుకుతున్నాయా? రిఫరెన్స్ సోర్స్ ఉంటేనే డ్రగ్స్ చేతికి అందుతాయా? డేంజర్ డ్రగ్ డెన్లో TV9 డేరింగ్ అండ్ డాషింగ్ రిపోర్ట్. రీల్ పైన అలా, మరి రియల్ గా సుశాంత్ ఆత్మహత్య కేసు విచారణలో తెర వెనుక కదులుతున్న డ్రగ్ లింకులు ఫిల్మ్ దునియాను షేక్ చేస్తున్నాయి. ముంబై సే గోవా, గోవా సే ముంబై డ్రగ్ పార్టీల వ్యవహారాన్ని కూడా NCB పసిగట్టింది. బాలీవుడ్ లో క్లూ లాగితే శాండిల్వుడ్, టాలీవుడ్లలో కూడా ప్రకంపనలు తెరపైకొచ్చాయి. గోవా డ్రగ్స్ కు అడ్డా అనే బహిరంగ ప్రచారం ఎప్పటి నుంచో ఉండనే ఉంది. అందులో నిజమేంటో ఎంతో TV9 నిఘా ఆపరేషన్ కడక్ దృశ్యాలను మీ కళ్ళ ముందుకు తేబోతోంది. డే అండ్ నైట్ పోలీసుల పహారా నిఘా ఉన్నా సరే, ఇదర్ కమాల్ ఉదర్, ఉదర్ కమాల్ ఇదర్, నషాళానికెక్కే నిషా ఈజీగా చేతులు మారుతుంది. గోవాలో డ్రగ్స్ అమ్మడం, కొనడం, వాడడం, డ్రగ్స్ కోసమే గోవాకు వెళ్ళడం, ఇవన్నీ అందరికీ తెలిసిన ముచ్చట్లే. కానీ ఇంతవరకు ఏ మీడియా కూడా గోవా డ్రగ్ డెంగ్లో అసలు ఏం జరుగుతుందో కవర్ చేసేందుకు కనీసం ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంటే అక్కడ కెమెరా క్యాప్ ఓపెన్ చేయడం అంటే పులినోట్లో తల పెట్టడమే. తేడా వస్తే డ్రగ్ మాఫియా ఎంతకైనా తెగిస్తుంది అక్కడ. కానీ TV9 ప్రమాదాలకు ఎదురెళ్ళింది. గోవా డ్రగ్ పిక్చర్ను సాహసోపేతంగా క్లిక్ అనిపించింది. ఎస్, ఈ సాహసం మీడియా చరిత్రలోనే ఓ సంచలనం. ఆపరేషన్ చార్లీ ఎట్ గోవాలో భాగంగా హైదరాబాద్ నుంచి బయలుదేరిన TV9 టీం గోవాలో డ్రగ్ డెన్స్ పై ఫోకస్ పెట్టింది. డ్రగ్స్ దొరుకుతాయి, కానీ చాక్లెట్లు కొన్నంత బీజీ వ్యవహారం కాదది. నిజాల నిగ్గు తేల్చేందుకు అక్కడే మకాం వేశారు TV9 ప్రతినిధులు. హైదరాబాద్, గోవా డ్రగ్ లింక్లపై నిఘా నేత్రాన్ని ఫోకస్ చేశారు. రిసార్ట్లలో, బీచ్ల్లో, ప్రతి కార్నర్లో
డ్రగ్ పెడ్లర్స్ జాడ కోసం అన్వేషించారు. వాళ్ళు టచ్లోకి రావడం అంత సులువు కాదు. వన్స్ కాంటాక్ట్లోకి వచ్చారంటే ఏ టైప్ డ్రగ్స్ అయినా ఎంత మొత్తంలో అయినా స్పాట్ డెలివరీ ఖాయమనే క్లూ దొరికింది. TV9 ప్రతినిధులు సోర్స్ కోసం అన్వేషించారు. రిసార్ట్ బయట, బీచ్లో ప్రతి చోట తమకు తారసపడ్డ వాళ్ళను కదిలించారు. కాదంటే అవుననిలే అనే రియాక్షన్ వాళ్ళలో కనిపించింది. బయట తిరుగుతూ బస చేసిన హోటల్ సిబ్బందిని ఆరా తీస్తూ రూమ్లో కూర్చొని మొబైల్లో లింక్లు వెతుకుతూ అలా ప్రయత్నాలు కొనసాగిస్తుంటే ఎట్టకేలకు ఓ సోర్స్ దొరికింది. వాట్సాప్లో దారి దొరికింది. డీల్ ఓకే అయింది. ఇక డ్రగ్ డెలివరీయే తరువాయి. విశాల ప్రశాంత వాతావరణం, ఎటు చూడు ఏపుగా పెరిగిన కొబ్బరి చెట్లు, దారికి అటు ఇటు కుటీరాలు. అలా ముందుకు నడిచి టర్న్ తీసుకోగానే అక్కడ బైక్ పైన ఇద్దరు. కోడ్ చెప్పడంతో వాట్సాప్ చేసింది తామే అని నిర్ధారించుకున్నారు. డైరెక్ట్ డీలింగే. సరుకు రెడీ, క్యాష్ రెడీనా? కళ్లతోనే ప్రశ్నించిందామె. ఎస్ అనగానే కస్టమర్ ఈజ్ కింగ్ అన్న మాటకు కట్టుబడినట్టుగా మాట కదిపింది. హాట్ డ్రగ్ రేటు 21,500 అని సూటిగా చెప్పేసింది. క్యాష్ పుచ్చుకొని సరికిచ్చేసింది. ఇంకా కావాలంటే ఆర్డర్ పై సప్లై చేయబడును అనే సంకేతాలు ఇచ్చిందామె. హైదరాబాద్ కు తీసుకెళ్లాలి, డ్రగ్స్ ఇస్తారా అంటే చూద్దామన్నట్టుగా సమాధానం ఇచ్చింది. కొంచెం ధర తగ్గించుకోకూడదా అంటే ఘాటు కొద్దీ రేట్ అని లౌక్యం ప్రదర్శించారు. బర్త్డే పార్టీ ఉంది, డ్రగ్స్ సప్లై చేస్తారా అనగానే వెంటనే హుషారుగా రిప్లై వచ్చేసింది. కొకైన్, LSD ఏది ఏ మోతాదులో కావాలంటూ ఆరా తీసింది. ఆర్డర్ పక్కా చేస్తే అరేంజ్ చేస్తామని హామీ ఇచ్చి మరీ వెళ్ళిందామె. 7 ग्राम्स कोका और MD 2 और 7 ग्राम कोका. ओके, मैं बताऊंगी उसको. मैं फोन करूंगा. या ఎస్కార్ట్ తో వచ్చిన ఆమె డ్రగ్స్ ఇలా ఇచ్చి అలా వెళ్ళిపోయింది. లాక్డౌన్ టైం బేరంలో బార్గెనింగ్ కు నో ఛాన్స్ అని చెప్పిందామె. TV9 నిఘా కెమెరా టోటల్ వ్యవహారాన్ని క్లిక్ అనిపించింది. అంతేకాదు, తెలుగు రాష్ట్రాల యువత గోవాలో వాలడం వెనుక అసలు కథ ఏంటో కూడా మీ ముందుకు తెస్తోంది TV9. గోవాలో డ్రగ్స్ ఎంత ఈజీగా దొరుకుతాయో TV9 మీకు చూపెట్టే ప్రయత్నం చేసింది. దాంట్లో భాగంగానే హైదరాబాద్ నుంచి ఒక కామన్ మ్యాన్గా వచ్చినటువంటి మాకు గోవాలో చాలా సింపుల్గా, చాలా తొందరగా డ్రగ్స్ దొరికాయి. హైదరాబాద్ నుంచి వచ్చానని చెప్పి ఒక చిన్న SMS పెట్టగానే సింపుల్గా డ్రగ్స్ ఏం కావాలి, ఏ ఐటెం కావాలి, కొకైన్ కావాలా, MDMA కావాలా, చరాస్ కావాలా అంటూ మెసేజ్ల పరంపర వచ్చింది. దీంట్లో సింపుల్గా నాకు ఏం కావాలో మెసేజ్ పెడితే 17 సంవత్సరాల మైనర్ అమ్మాయితో డ్రగ్స్ నాకు సప్లై చేశారంటే గోవాలో డ్రగ్స్ సప్లై బిజినెస్ ఏ రకంగా జరుగుతుంది, ఎస్పెషల్లీ దీంట్లో హైదరాబాద్ గురించి మాట్లాడుకోవాలి. ఇంతకీ ఈ హైదరాబాద్కి ప్రస్తుతం దొరుకుతున్న డ్రగ్స్కి ఏం సంబంధం ఉందో చూద్దాం. గోవా టు హైదరాబాద్ 4 రాష్ట్రాల మీదుగా 19 చెక్ పోస్టులు దాకి డ్రగ్స్ ఎలా వస్తున్నాయో కళ్ళగట్టినట్లుగా TV9 చూపిస్తోంది. ఈ ఆపరేషన్ చార్లీని సైబరాబాద్ సిపి సజ్జనార్ ఆయన ఆఫీసులో వీక్షిస్తున్నారు. TV9 చేసిన ప్రయత్నాన్ని, డ్రగ్స్ సరఫరా అవుతున్న తీరుని అడిగి తెలుసుకుంటున్నారు. గోవాలో అసలు ఏం జరుగుతోంది? అక్కడికి వెళ్లే బడాబాబులు ఎవరు? యువత గోవాకు ఎందుకు పరుగులు తీస్తున్నారు? కామన్ మ్యాన్కి కూడా డ్రగ్స్ ఎలా అందుతున్నాయి? క్లియర్ కట్గా TV9 మీ కళ్ల ముందుకు తెచ్చింది. డ్రగ్స్ అక్రమ రవాణా ఎంత ఈజీనో TV9 నిఘా ఆపరేషన్లో మీరే చూశారు. సామాజిక బాధ్యతతో మేము ఈ ప్రయత్నం చేశాం. నిఘా ద్వారా బయటపడ్డ నిజాలను అంతే బాధ్యతగా పోలీసుల దృష్టికి తీసుకువెళ్తున్నాం. TV9 టీం కాసేపట్లోనే సైబరాబాద్ సిపి సజ్జనార్ని కలవబోతున్నారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రస్తుతం నడుస్తున్నటువంటి చర్చ డ్రగ్స్ తీసుకుంటున్నటువంటి బాలీవుడ్ సెలబ్రిటీల నుంచి సుశాంత్ సింగ్ రాజ్పూత్ సూసైడ్ తర్వాత పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడుతున్నటువంటి వ్యక్తుల పేర్లు బయటకు వచ్చాయి. కర్ణాటకతో పాటు బాంబేలో జరిగినటువంటి డ్రగ్స్ స్కాండల్ అంతా కూడా పెద్ద పెద్ద హీరోయిన్లను దీపికా పడుకున్తో పాటు శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్తో పాటు రకుల్ ప్రీత్ సింగ్ లాంటి టాప్ హీరోయిన్స్ను కూడా పోలీసులు విచారించారు. కానీ
ప్రతి సందర్భంలో హైదరాబాద్కి సంబంధించి డ్రగ్స్ విషయం వచ్చినప్పుడు టాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు వచ్చేటి. ఇప్పటి వరకు హైటెక్ సిటీతో పాటు అంటే హైటెక్ సిటీగా పేరున్నటువంటి హైదరాబాద్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ దొరుకుతాయన్న అనుమానాలు ప్రచారం జరిగేది. కానీ ఒక విషయం మాత్రం నిజం, హైదరాబాద్లో డ్రగ్స్ దొరకట్లేదు. కానీ హైదరాబాద్ వాసులకి ఎంత డ్రగ్స్ కావాలంటే అన్ని డ్రగ్స్ గోవాలో చాలా ఈజీగా దొరుకుతున్నాయి. ఇది మీకు TV9 కళ్ళకు కట్టినట్టుగా చూపెట్టింది. దాంట్లో భాగంగానే గత 5 రోజుల క్రితం ఒక కామన్ మ్యాన్గా వెళ్ళినటువంటి నేను హైదరాబాద్కు సంబంధించినటువంటి ఒక వ్యక్తిగా నా క్రైమ్ టీంతో పాటు వెళ్తే నిఘా టీంకి చాలా స్పష్టంగా డ్రగ్స్ చాలా ఈజీగా దొరికాయి. ఇదే వెహికల్లో 5 days ట్రావెల్ చేశాం. దీంట్లో గోవాకి వెళ్ళిన తర్వాత చాలా ఈజీగా డ్రగ్స్ దొరికాయి. అయితే గతంలో మనం డ్రగ్స్కి సంబంధించి అనేక పేర్లు విన్నాం. కానీ గోవాలో చాలా సింపుల్గా ఈ డ్రగ్స్ దొరుకుతున్నాయి. టాలీవుడ్ సెలబ్రిటీలు కావచ్చు, గతంలో బాలీవుడ్ సెలబ్రిటీలు ఎదుర్కొన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో చాలా ఈజీగా డ్రగ్స్ అన్నీ కూడా దొరుకుతున్నాయి. ప్రస్తుతం మనం 3 రకాల డ్రగ్స్ని పరిశీలించవచ్చు. ఇది చార్లీ కోక్, ప్రస్తుతం గోవాలో చలామణిలో ఉన్నటువంటి పేరు. ఇది చార్లీ కోక్. దీన్ని మనం తెలుగులో అంటే టాలీవుడ్కి సంబంధించి కావచ్చు, తెలుగు సినీ ప్రముఖులు తీసుకునే వాటిలో కొకైన్గా పేరుంది. ఒక కొకైన్ దొరికితే చాలా సెన్సేషనల్. ఇప్పుడు మన దగ్గర 4 గ్రాముల కొకైన్ ఉంది. చాలా ఈజీగా ఎవరు ఐడెంటిఫై చేయకుండా మనం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. రెండవ సబ్స్టెన్స్ ఇది కొకైన్. ఇది కూడా 2 గ్రాముల కొకైన్. దాంతోపాటు మరొక కీలకమైనటువంటి సబ్స్టెన్స్ ఇది దాదాపుగా MDMA మెత్ అంటారు దీన్ని. ఇది కూడా చాలా పెద్ద దీనికి సంబంధించినటువంటి వ్యవహారం. ఇది కూడా చాలా పెద్ద ఎత్తున దొరికింది. మొత్తం దీనికి సంబంధించి పెద్ద ఎత్తున వీటికి దొరికినటువంటి డ్రగ్స్ని మనం పరిశీలిస్తున్నాం. ఇది కూడా ఒక సబ్స్టెన్స్. ఇది కూడా చెరాస్ రూపంలో అక్కడ దొరికినటువంటి డ్రగ్ ఇది కూడా పోలీసులు ఇక్కడ చెరాస్ అని పిలుస్తుంటారు. ఇన్ని డ్రగ్స్ దొరికాయి కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఈజీగా హైదరాబాద్కి వచ్చాయి. దీనికి సంబంధించి పూర్తిగా కూడా పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం మరి కాసేపట్లో. హైదరాబాద్ వాసులకి గోవాలో చాలా ఈజీగా డ్రగ్స్ దొరుకుతున్నాయి. సెలబ్రిటీలు వాడుతున్నటువంటి డ్రగ్స్ కూడా సామాన్యులకు దొరుకుతున్నాయి. ఒకప్పుడు 6,000 నుంచి 8,000 వరకు ఉన్నటువంటి కొకైన్ ఏదైతే ఉందో అది దాదాపు 21,000 నుంచి 22,000 మధ్య దొరుకుతుంది. చెరాస్కి 8,000 తీసుకుంటున్నారు. దాంతోపాటు చెరాస్ని ఉపయోగించి తయారు చేసే సిగరెట్లకు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. దీంతో పాటుగా హైదరాబాద్కి సంబంధించినటువంటి యూత్ పెద్ద ఎత్తున లాక్డౌన్ తర్వాత గోవాకు వెళ్ళారు. గోవాకు సంబంధించినటువంటి వ్యక్తులు చెప్తున్న ప్రకారం అయితే 75% పబ్లిక్ ప్రస్తుతం గోవాలో ఉన్నారు. హైదరాబాద్ వాసులే. వీళ్ళంతా కూడా ఎంజాయ్ కోసం వెళ్ళారా, దేనికోసం వెళ్ళారు? సెలబ్రిటీలు సైతం ప్రస్తుతం గోవాలో ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎందుకోసం గోవాకు వెళ్తున్నారు? ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కూడా గోవాను విజిట్ చేస్తున్నారంటే అక్కడ డ్రగ్స్ చాలా ఈజీగా దొరుకుతున్నాయి కాబట్టి అందుకోసమే వెళ్తున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకప్పుడు సినిమా హీరోలు హీరోయిన్లు వాడే కొకైన్ చాలా ఈజీగా కామన్ మ్యాన్స్ దొరుకుతున్నాయి కాబట్టి ఇకపై గోవాకి మీ పిల్లల్ని పంపించాలంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. 4-5 రోజులు వెళ్ళి అక్కడ రిసార్ట్లో ఏం చేస్తున్నారు, గెస్ట్ హౌస్లో ఏం చేస్తున్నారో మీరే చూసుకోవాలి. మొత్తం గోవాలో ఏం జరిగింది అనేది మీ కళ్ళ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం TV9 చేస్తుంది. కెమెరా పర్సన్ రామరెడ్డితో విజయ్, TV9 హైదరాబాద్. ఆపరేషన్ చార్లీ TV9 చేసిన సాహసోపేతమైన ప్రయత్నం మాత్రమే కాదు, దేశమంతా డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ఎక్కడెక్కడికి వెళుతున్నాయి, ట్రాన్స్పోర్ట్ ఇంత ఈజీగా జరుగుతోంది అనే విషయాలు మీ ముందుకు తెస్తోంది. అసలు చెక్ పోస్టులో ఉన్న నిఘాలోపం ఏంటి, చెకింగ్లో ఇంత నిర్లక్ష్యమా, ఇవన్నీ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. TV9 ఆపరేషన్ చార్లీపై తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఆరా తీస్తోంది. హైదరాబాద్తో ఉన్న సంబంధం ఏంటి, పాత పెడ్లర్లు ఎవరెవరున్నారు, TV9 టీంకి డ్రగ్స్ అమ్మిన వాళ్ళెవరు, ఈ వ్యవహారంపై ఎక్సైజ్ శాఖ ఏం చేయబోతోంది? సో వీటన్నిటికి సంబంధించిన సమాచారం అందించడానికి మా ప్రతినిధి అగస్త్య ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నారు. అగస్త్య, ఇప్పుడు మనం ఫోకస్ చేస్తుంది అంటే కేవలం ఇంతకుముందు వరకు ఎవరో పెడ్లర్లు లేకపోతే సెలబ్రిటీలు వీళ్ళ వరకు మాత్రమే ఉండేది. కానీ కామన్ మ్యాన్కి కూడా ఇంత ఈజీగా డ్రగ్స్ అందుబాటులోకి వచ్చాయని తెలిసిన తర్వాత ఎంత నిఘాను ఏర్పాటు చేయబోతున్నారు, ఎంత భద్రతని పెంచబోతున్నారు? ఖచ్చితంగా సుశాంత్ సింగ్ రాజ్పూత్, బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ మృతి తర్వాత ఒక పెద్ద సంచలనమే రేగింది డ్రగ్స్ కేసుకి సంబంధించి. ఆ డ్రగ్స్ కేసు ఇన్వెస్టిగేషన్ ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. బాలీవుడ్ ప్రముఖులందరినీ వరుసగా నార్కోటిక్ బ్యూరో ఇండియా నార్కోటిక్ బ్యూరో పిలుస్తూనే ఉంది, వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తూనే ఉంది. అయితే ఇదే సందర్భంలో TV9కి ఒక డౌట్ వచ్చింది. సాధారణంగా లాక్డౌన్లో నిత్యావసర వస్తువులు, భోజనాల కోసమే ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఈ సినీ ప్రముఖులకు కావచ్చు, బడా బాబులకు కావచ్చు, ముఖ్యంగా పెడ్లర్లకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయనే ఒక సందేహం కలిగింది. అందులో భాగంగానే
ఒక ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్లో ఎక్కడి నుంచి డ్రగ్స్ వస్తున్నాయి అనేది ఒక ఎంక్వైరీ చేయాలని ఆపరేషన్కి తలపెట్టింది. ఆపరేషన్ పేరు ఆపరేషన్ చార్లీ అని పెట్టుకొని TV9 బృందం గోవాకు వెళ్ళింది. అత్యంత సాహసోపేతంగా అక్కడ దాదాపు 5 రోజుల పాటు ఆపరేషన్ కొనసాగించి ఈ పెడ్లర్లను అదేవిధంగా కాంటాక్ట్లు సంపాదించి వాళ్ళను కలిసే ప్రయత్నం చేసింది. డ్రగ్స్ను సంపాదించుకుంది. అతి ఈజీగా డ్రగ్స్ దొరికినప్పటికీ చాలా కష్టం మీద డ్రగ్స్ను తీసుకొని వచ్చింది. చెక్ పోస్టులలో ఎక్కడ కూడా డ్రగ్స్ TV9 డ్రగ్స్ పట్టుకొస్తుంటే కనీసం వెహికల్ ఆపి చెక్ చేయలేదు. వెహికల్ చెక్ చేసినా కానీ కొన్ని దగ్గరలో కేవలం మందు ఇతర వస్తువుల కోసం వెనకాల బ్యాక్ సైడ్ ఆఫ్ ద వెహికల్ మాత్రమే చెక్ చేశారు. కానీ నిజంగా వీళ్ళు ఎందుకు వస్తున్నారు ఏంటి అనేది మాత్రం చెక్ చేయలేదు. ఇదే విధంగా డ్రగ్స్ను దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నారనే ఒక అనుమానం కూడా కలుగుతోంది. అందులో భాగంగానే TV9 బృందం ఆపరేషన్ చార్లీ పేరుతో చాలా సాహసోపేతమైన ఆపరేషన్ చేసి దాదాపు గంట సేపటి నుంచి TV9 స్క్రీన్ మీద మనం చూస్తున్నాము. ఆపరేషన్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అన్నింటినీ మనం TV9 స్క్రీన్ మీద ఎక్స్పోజ్ చేశాము. ఇది ఒక ఎక్స్ప్లోజివ్ బ్రేకింగ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మీడియా హిస్టరీలో ఎవరు, ఈ రాష్ట్ర మీడియా హిస్టరీ కాదు దేశ మీడియా హిస్టరీలో కూడా ఎవరు ఇంత సాహసోపేతంగా గోవాకు వెళ్ళి ఈ ఆపరేషన్ చేయలేదు. ఎందుకంటే చాలా డేంజర్తో కూడుకున్న ఆపరేషన్ ఇది. ప్రస్తుతం మనం సైబరాబాద్ కమిషనర్ ఆఫీస్ ముందున్నాము. సైబరాబాద్ కమిషనర్ ఆఫీస్లో సిపి సజ్జనార్ కూడా పూర్తిగా TV9 ఆపరేషన్ను గంట సేపటి నుంచి తిలకిస్తున్నారు. TV9 బృందంతో కాంటాక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. మరోపక్క తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కూడా పూర్తిగా దీని గురించి వివరాలు సేకరిస్తూ ఉంది. ఎవరిని కాంటాక్ట్ అయితే వాళ్ళు డ్రగ్స్ ఇస్తామన్నారు, హైదరాబాద్కి ఎలా సప్లై చేస్తున్నారు. TV9 బృందం అక్కడ కొంతమందితో మాట్లాడే ప్రయత్నం కూడా చేసింది. ఆ మాట్లాడిన ప్రాసెస్లో చాలా ఇన్ఫర్మేషన్ డ్రగ్స్ హైదరాబాద్కి ఎలా వస్తున్నాయి, హైదరాబాదే కాదు ఇన్ఫ్యాక్ట్ దేశవ్యాప్తంగా ఎలా డ్రగ్స్ సప్లై చేస్తారు, ఈ డ్రగ్స్ గోవాకి ఎక్కడి నుంచి వస్తాయి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా TV9 వద్ద ఉంది. సో ఇన్ఫర్మేషన్ కోసం వాళ్ళు మన TV9 సంప్రదించారు. మరికొద్ది సేపట్లోనే TV9 బృందం ఎవరైతే గోవాకు వెళ్ళి ఈ ఆపరేషన్ చేశారో ఆపరేషన్ చేసిన బృందం మరికొద్ది సేపట్లోనే సజ్జనార్ ఆఫీస్ వద్దకు రాబోతున్నారు బాధ్యతాయుతంగా. ఎందుకంటే డ్రగ్స్ తీసుకొచ్చింది ఒక సోషల్ మెసేజ్ ప్రజలకు ఇవ్వడానికి. పిల్లలు ఎవరైతే యూత్ ముఖ్యంగా గోవాకు వెళ్ళడానికి గోవాకు వెళ్తున్న వాళ్ళందరూ ఇదే పని మీద వెళ్తున్నారని కాకుండా గోవాకు వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఈ ఉద్దేశంతో వెళ్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్లో కొంత ఏదైతే మనం గతంలో చూసినామో డ్రగ్స్ కేసు ఇన్వాల్వ్మెంట్లో కొంతమంది సెలబ్రిటీలను పిలిచి ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆ తర్వాత తెలంగాణ ఎక్సైజ్ శాఖ అదేవిధంగా తెలంగాణ పోలీసులు కూడా పెద్ద ఎత్తున నిఘా నేత్రం పెడుతుండడంతో ఇక్కడికి డ్రగ్స్ రావడం, మరీ ముఖ్యంగా లాక్డౌన్ టైంలో ఇక్కడికి డ్రగ్స్ తీసుకొని రావడం చాలా కష్టతరంగా మారింది. కాబట్టి కొంతమంది ఎవరైతే ఆ ఉద్దేశాలతో ఉన్నారో ఆ మైండ్ సెట్ తోటి ఉన్నారో వాళ్ళు గోవాకు వెళ్తున్నారు అని ఆ బాధ్యతాయుతంగా ప్రజల దృష్ట్యా ప్రజల సంక్షేమం దృష్ట్యానే ఈ ఆపరేషన్ను TV9 చేపట్టింది. అందులో భాగంగానే ఆ మెసేజ్ ఇవ్వడానికే ఆ డ్రగ్స్ను ఎలా తీసుకొస్తున్నారనే చూపించే ప్రయత్నం చేసింది. మరికొద్ది సేపట్లోనే డ్రగ్స్ ఎవరైతే TV9 బృందం గోవాకు వెళ్ళి దాదాపు 5 రోజుల నుంచి ఆపరేషన్ చేశారో వాళ్ళు మరికొద్ది సేపట్లోనే సిపి ఆఫీస్కు వచ్చి సిపి ఆఫీస్కు డ్రగ్స్ సిపి ఆఫీస్లో సజ్జనార్కు డ్రగ్స్ అందజేయబోతున్నారు. ఎందుకంటే హైదరాబాద్కి ఎంటర్ కాగానే ఇదే మనకు వచ్చే ఫస్ట్ జ్యుడిస్ట్రిక్షన్. అందుకు ఇక్కడ డ్రగ్స్ సబ్మిట్ చేసి మన దగ్గర TV9 దగ్గర ఉన్న వివరాలన్నింటినీ కూడా ఇస్తాం. ఒక ప్రజా సంక్షేమం దృష్ట్యానే ఈ కార్యక్రమాన్ని చేపట్టే మరికొద్ది సేపట్లో బృందం TV9 బృందం ఇక్కడికి వస్తుంది. ఈలోపే ఎక్సైజ్ శాఖ నుంచి కావచ్చు ఇటు సైబరాబాద్ పోలీసుల నుంచి కూడా ఫోన్ కాల్స్ వచ్చాయి. ఎలా తీసుకొచ్చారు ఏంటి అనే ఫోన్ కాల్స్ అయితే వస్తున్నాయి. వాటి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాము. పూర్తిగా ఇప్పుడు సిపి సజ్జనార్ని కలిసిన తర్వాత డ్రగ్స్ ఇచ్చిన తర్వాత మరికొన్ని వివరాలు వాళ్ళ సమక్షంలోనే అక్కడే ఇవ్వబోతున్నాం. మరికొద్ది సేపట్లోనే మనం ప్రస్తుతం సిపి ఆఫీస్ ఎంట్రన్స్ వద్ద ఉన్నాము. సిపి ఆఫీస్కు ఎంట్రన్స్ ఇదే. ఈ ఎంట్రన్స్ వద్దకు వచ్చిన తర్వాత TV9 బృందం లోపలికి వెళ్ళి సజ్జనార్కు డ్రగ్స్ అందజేయబోతోంది. అయితే ఈ ఆపరేషన్ జరిగిన తీరు, ఏ తేదీ వెళ్ళాము, ఇవన్నీ కూడా డీటెయిల్స్తో సహా పోలీసులకు ఇచ్చేందుకు TV9 బృందం సిద్ధమైంది. దాదాపు ₹1,00,000 విలువైన డ్రగ్స్ను TV9 తీసుకుని వస్తుంది. అంటే కేవలం లాక్డౌన్ సమయంలో మనం చూసాం చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు లాక్డౌన్ కొంచెం పాక్షికంగా ఓపెన్ చేసిన తర్వాత నుంచి కూడా డ్రగ్స్ వస్తున్నాయి. ఈ లాక్డౌన్ సమయంలోనే మన వద్ద
హైదరాబాద్లో 8 డ్రగ్ కేసులు నమోదయ్యాయి. ఇది కూడా TV9కి కొంత క్యూరియాసిటీని కలిగించింది. ఇంత లాక్డౌన్ సిచ్యువేషన్లో కూడా డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎలా తీసుకొస్తున్నారు, అంత ఈజీగా డ్రగ్స్ తీసుకురావడం అనే ఒక క్యూరియాసిటీ మొదలైంది. కానీ క్యూరియాసిటీ తోటి పని అవ్వదు, ఎందుకంటే దానికి కాంటాక్ట్స్ కావాలి, కాంటాక్ట్స్తో పాటు ధైర్యం కావాలి. ఆ ధైర్యంతో అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి తీసుకొని రావాలి. ఎందుకంటే గోవాకి వెళ్ళేందుకు చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కెమెరాలు దొరకొద్దు, కెమెరాలు తీసుకొని వెళ్ళకూడదు, రిటర్న్ పర్మిషన్ లేకుండా ఏవైతే మీడియా వాడుతుందో ఆ కెమెరాలు తీసుకొని వెళ్ళకూడదు. ఏదైనా అక్కడ ఈవెంట్ జరుగుతుంటే ఆ ఈవెంట్ ఇన్విటేషన్ లెటరు, ముందస్తు పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. కెమెరాలు ఒకవేళ దొరికినా కానీ, లేదంటే డ్రగ్ పెడ్లర్స్ వద్ద ఏమాత్రం అనుమానం వచ్చినా కానీ, తర్వాత తీసుకొని వస్తున్నప్పుడు ఏదైనా అయినా కానీ ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఇబ్బంది అయితే ఉంది. కానీ ఆ ఇబ్బందిని అంతా ఛేదించి ప్రస్తుతం TV9 చాలా సంచలనాత్మక రిపోర్టింగ్ చేస్తుంది. దేశమంతా ఒక పక్క డ్రగ్స్ కేసులో బాలీవుడ్ ప్రముఖులు, అదేవిధంగా కోలీవుడ్ ప్రముఖులని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలోనే చాలా సాహసోపేతంగా డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, డ్రగ్స్ ముఖ్యంగా చాలామంది డ్రగ్స్ గోవా కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పారు. కానీ ఆ గోవా కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పినప్పుడు అది నిజమా కాదా అని చెక్ చేసే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు TV9 బృందం మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి రాబోతుంది. TV9 బృందం సంబంధించి ఎవరైతే గోవాకు వెళ్ళి ఆపరేషన్ చేశారో TV9 క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ విజయ్తో పాటు రామిరెడ్డి ఇద్దరూ కూడా సిపి ఆఫీస్కు చేరుకున్నారు. సిపి ఆఫీస్కు చేరుకొని ఇప్పుడు సిపి ఆఫీస్ వద్ద మరికొద్ది సేపట్లోనే వాళ్ళు ఏవైతే తీసుకొని వచ్చారో ఆ డ్రగ్స్ అన్నిటినీ ఇవ్వబోతున్నారు, అందజేయబోతున్నారు. ఆ డ్రగ్స్ని అందజేసి సజ్జనార్కు ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్నిటినీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు ఇప్పుడే TV9 గోవాకు వెళ్ళిన టీం ప్రస్తుతం సిపి ఆఫీస్కు రావడం జరిగింది. ఇక్కడ డ్రగ్స్ అందించే ప్రయత్నం చేయబోతున్నారు. ఆ డ్రగ్స్ తాలూకా సంబంధించిన ₹1,00,000 విలువైన డ్రగ్స్, అవి చాలా కాస్ట్లీ డ్రగ్స్. అవన్నిటినీ అంటే నార్కోటిక్ కేసుకు సంబంధించిన కొకైన్ కావచ్చు, కొకైన్ని గోవాలో కోక్ అంటారు, చార్లీ అని కూడా అంటారు. అదేవిధంగా చెరాస్, ఇప్పుడు గోవాలో లేటెస్ట్గా నడుస్తున్న ట్రెండ్ చెరాస్. ఆ చెరాస్ విజయ్ చెప్పండి, ఏమేమి డ్రగ్స్ తీసుకొని వచ్చారు మీరు, సజ్జనార్కి ఏమేమి డ్రగ్స్ ఇవ్వబోతున్నారు? అంటే దాదాపు 5 రోజుల పాటు మనం చేసినటువంటి ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చినటువంటి డ్రగ్స్లో దాదాపు కొకైన్ హైదరాబాద్లో ప్రతిసారి పోలీసులు ఏదైతే పట్టుకుంటారో అది కొకైన్. ఆ కొకైన్ చాలా పెద్ద మొత్తంలో దొరికింది. దాంతోపాటుగా చెరాస్ ప్రస్తుతం గోవాలో ఒక ట్రెండ్గా ఉంది. చెరాస్ సిగరెట్లు చాలా ట్రెండీగా ఉన్నాయి. ఆ చెరాస్ సిగరెట్తో పాటుగా సుశాంత్ సింగ్ రాజ్పూత్ కేసులో ఉన్నటువంటి MDMA అవుతుందా మెత్, అది దొరికింది. దాదాపు ఈ ఎంటైర్ ఆపరేషన్ సంబంధించి ఒక 5 రోజుల పాటు కష్టపడితే దొరికాయి. అయితే అక్కడ చాలా పెద్ద మొత్తంలో చార్లీ, ప్రస్తుతం మనం చేసిన ఆపరేషన్ చార్లీయే, అక్కడ డ్రగ్ పెడ్డలు ఎవరైతున్నారో వాళ్ళు చార్లీ పేరుతోనే ఇచ్చారు. మొత్తం 4 రకాలుగా డ్రగ్స్ తీసుకొచ్చాం. ఈ 4 రకాల డ్రగ్స్కి సంబంధించి దాదాపు చూస్తే మొత్తం దాదాపు ₹1,00,000 విలువైన డ్రగ్స్ ఇవి. ఎందుకంటే మనకు హైదరాబాద్లో ఇంతకుముందు పోలీసులు చెప్పేవాళ్ళు దాదాపు ఒక 3 నుంచి 4 వేలు కొకైన్ 1 గ్రామ్ దొరికేది. కానీ ఈ ఎంటైర్ డ్రగ్ అయితే ఉందో ఇది లాక్డౌన్ పీరియడ్లో 4 టైమ్స్ హైక్ నడుస్తుంది. అక్కడ 1 గ్రామ్ 21,000 కూడా MDMAకి తీసుకున్నారు. మొత్తం 5 రకాల డ్రగ్స్ మనం అక్కడి నుంచి తీసుకొచ్చాం. అంటే లాక్డౌన్ టైంలో నార్మల్గా డ్రగ్ రేట్ ఏదైతే ఉంటుందో మనకి పోలీస్ ఆఫీసర్లు, ఎక్సైజ్ శాఖ వాళ్ళు పట్టుకున్నప్పుడు చెప్తారు కదా, ఆ రేటుకు ఇప్పుడు మీరు గోవాలో వెళ్ళి చూసిన రేటుకు లాక్డౌన్ టైంలో రేటు ఎక్కువ చేసి అమ్ముతున్నారా? వాళ్ళు చెప్పారా లాక్డౌన్ వల్ల రేట్ పెరుగుతుందని? అసలు మాల్ అంటే ఇక్కడ వాళ్ళు జనరల్గా వాడే వర్డ్ మాల్, ఆ మాల్ రావట్లేదు. దీన్ని చార్లీ అంటారు, దాంతోపాటు కోక్ అని కూడా అంటారు. అట్లాంటిది దొరకట్లేదు, మీకు ఇవ్వడమే చాలా ఎక్కువ. కానీ మనం తీసుకున్న ప్లేటర్ దగ్గర హైదరాబాద్కి సంబంధించినటువంటి విఐపీల లిస్ట్ ఉంది. నేను వాడిన సోర్సు 4 రోజుల తర్వాత చివరి రోజు దొరికింది. ఇది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే 20,000, 30,000 కూడా కొని తీసుకుంటున్నారని వాళ్ళు చెప్తున్నటువంటి విషయం. సో ఇప్పుడు మనం సైబరాబాద్ కమిషనర్ కార్యాలయంలో ఉన్నాము. సైబరాబాద్ కమిషనర్ కార్యాలయంలోనే ఎంటర్ అవుతున్నాం. సిపి ఆఫీస్లోకి వెళ్ళి ఏవైతే డ్రగ్స్ తీసుకొని వచ్చావో దాదాపు ₹1,00,000 సంబంధించిన కొకైన్, LSD, అదేవిధంగా మెత్తో పాటు అదేవిధంగా చార్లీ, ఈ డ్రగ్స్కి సంబంధించి దాదాపు 5 రోజుల పాటు గోవాలో జరిగిన ఆపరేషన్కి సంబంధించి డీటెయిల్స్ పూర్తిగా సిపి సజ్జనార్కు ఇవ్వడం జరుగుతుంది. మనం ప్రస్తుతం సిపి కార్యాలయంలో ఉన్నాము. సిపి కార్యాలయంలో ఏవైతే డ్రగ్స్ ఉన్నాయో ఆ డ్రగ్స్ను బాధ్యతాయుతంగా సిపికి అందజేస్తున్నాము. మనం ఆ విజువల్స్ చూడొచ్చు TV9 స్క్రీన్ మీద.
దాదాపు 5 రోజుల పాటు ఆపరేషన్ చేసి ఆ డ్రగ్స్ అన్నిటినీ తీసుకొని వచ్చి బాధ్యతాయుతంగా ఇస్తున్నాం. ఒక సోషల్ కాజ్ కోసం పోలీస్ నోటీస్లో ఉంచి ఈ ఆపరేషన్ని TV9 పూర్తిగా కొనసాగించింది. 5 రోజుల పాటు చేసిన డ్రగ్స్లో దాదాపు 18 చెక్ పోస్టులను ఛేదించుకొని 4 రాష్ట్రాల్లో ఈ చేసింది. ప్రస్తుతం సజ్జనార్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఆపరేషన్ చేసిన విజయ్కి నేను మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. విజయ్ సజ్జనార్తో మాట్లాడుతాను. దేశవ్యాప్తంగా నడుస్తున్న చర్చ డ్రగ్స్. ఈ డ్రగ్స్ చాలా ప్రాంతాల్లో హైదరాబాద్ కావచ్చు, బాంబే, బెంగళూరు మెట్రోపాలిటన్ సిటీస్కి చాలా ఈజీగా వస్తుంది. కానీ తెలంగాణలో ఎస్పెషల్లీ హైదరాబాద్ పోలీసులు, సైబరాబాద్ పోలీసులు, ఎందుకంటే ఈ హైటెక్ సిటీ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ కూడా సైబరాబాద్ లిమిట్స్లో ఉన్నాయి. ఇప్పుడు నేను గోవా నుంచి ఎంటర్ అయిన పాయింట్ కూడా అది సైబరాబాద్ లిమిట్స్కి వస్తుంది. కాబట్టి డైరెక్ట్గా TV9 ఒక బాధ్యతాయుతంగా డ్రగ్స్ తీసుకురావడం అనేది ఎంత కష్టమైనా కూడా ఏ రకంగా తీసుకురావచ్చు అనేది జనానికి చూపెట్టే ప్రయత్నం చేసింది. 75% పబ్లిక్ గోవాలో ప్రస్తుతం హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు. చాలామంది కొంతమంది రిలాక్సేషన్ కోసం పోయారు, కానీ పోయిన వాళ్ళలో ఎక్కువ మంది ఈ డ్రగ్ బెడ్ల చుట్టూ తిరుగుతున్నారు. 5 రోజులుగా మనం అదే చూస్తాం. ప్రస్తుతం సైబరాబాద్ CP సజ్జనార్ ఉన్నారు. ఈ ఎంటైర్ ఆపరేషన్ వెనకాల, ఈ ఎంటైర్ ఆపరేషన్ చేయడానికి ఆయన కూడా ఒక రీజన్గా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన నోటీస్లో పెట్టి ఆయన పర్మిషన్ లాగానే తీసుకొని ఈ స్టోరీ చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రస్తుతం సజ్జనార్ గారు ఉన్నారు. సార్, మీరు చూసారు, మీరు టీవీలో చూపెడతారు 1 గ్రామ్ కొకైన్ దొరికితే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఇప్పుడు కామన్ మ్యాన్గా వెళ్ళి ఇన్ని గ్రాముల కొకైన్ డ్రగ్స్ హైదరాబాద్కి వచ్చాయి. ఓవరాల్గా ఆపరేషన్ చార్లీ గురించి మీరు ఏం చెప్తున్నారు? TV9 చేసినటువంటి ఆపరేషన్స్. మొదటిగా TV9 యాజమాన్యానికి మరియు మన క్రైమ్ చీఫ్ మన విజయ్కి, వాళ్ళు సిబ్బంది అందరూ కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను. చాలా రిస్క్గా తీసుకొని దాదాపు 5 రోజు అక్కడ గోవాకి వెళ్ళి ఈ ఒక్క డ్రగ్స్ని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనము హైదరాబాద్ కావచ్చు, రాచకొండ, సైబరాబాద్లో చాలా గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది ఈ డ్రగ్స్ పైన. సో అంతకుముందు ఉన్నంత పరిస్థితి లేదు. చాలా నిఘా పెట్టడంతో, అదేవిధంగా చాలామంది ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు ఈ డ్రగ్స్లో ఇన్వాల్వ్ అయినారు, వాళ్ళ చిట్టా మన దగ్గర ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంది. మనం కంటిన్యూస్గా వాళ్ళని ట్రాక్ చేయడం జరుగుతుంది. ఇంకా కొంత బయట నుంచి కూడా మనకు మెయిన్ వైజాగ్ నుంచి, మల్కాన్గిరి నుంచి మనకు ఈ గాంజా వస్తుంటుంది. అది కూడా ట్రాన్సిట్, మనకంతా ఇప్పుడు పోయేదంతా బాంబేకు, బయట ప్రాంతానికి, బెంగళూరుకు అక్కడ వెళ్తుంటుంది. కానీ బట్ ఇక్కడ మనం మాత్రం ట్రాన్సిట్ పాయింట్. ఇప్పుడు మొత్తం మీద ఇక్కడ మనము ప్రభుత్వము, మనం అందరు కలిసి మనము చాలా గట్టినిగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఒక డ్రగ్స్ పైన. మన పిల్లలు ఎవరు కూడా చెడ కాకుండా, ఎవరు కూడా పాడు కాకుండా మనము చాలా ఒక మంచి గట్టి ఏర్పాటు చేయడంతో ఈ మధ్యలో తెలిసిందంటే చాలామంది గోవాకి వెళ్తున్నారు. ఇది ఒక మంచిది కాదు, ఎందుకంటే పిల్లలందరూ కూడా ఏదో ఒక టూరిజం పేరుతోని, లేదంటే అక్కడ ఏదో ఫ్రెండ్స్ కలవడానికి అని చెప్పి వెళ్తున్నారు. సో ముఖ్యంగా నేను పేరెంట్స్ అందరు కూడా కోరుతున్నాను, మీ పిల్లలపైన మీరు నిఘా పెట్టండి. వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు, ఏం వెళ్తున్నారు, దేనికోసం వెళ్తున్నారు, వాళ్ళు వెళ్ళే ఫ్రెండ్స్ ఎవరెవరు అనేది కూడా మీరు గట్టిగా వాళ్ళపైన నిఘా పెట్టేసి వాళ్ళని మీరు ఎంక్వైరీ చేస్తూనే ఉండాలి. అదేవిధంగా వాళ్ళ ఫోన్లో కూడా ఎవరితో టచ్లు ఉన్నారని కూడా మీరు చూస్తూనే ఉంటేనే అప్పుడు మన పిల్లల్ని మనం కాపాడుకోగలుగుతున్నాను. అందుకు మనం ఈ TV9 యాజమాన్యము మరియు విజయ్ బాగా మంచి ఆపరేషన్ చేసినారు. ఈ చార్లీ ఆపరేషన్ అనేది వాళ్ళందరూ కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను. సార్, మీరు అంటే జనరల్గా మనం హైదరాబాద్లో డ్రగ్స్ దొరకడం తగ్గిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ ఎక్కడ పట్టుకొచ్చినా కూడా ఇక్కడ పట్టుకుంటున్నారు. కానీ ఇక్కడి నుంచి వెళ్తున్న వాళ్ళకి సంబంధించి చూస్తే ఇక్కడ పోలీసులు పట్టుకున్న భయంతోనే వెళ్తున్నారా, లేదంటే అక్కడనే ఒక 5 రోజుల పాటు ఉంటే మనం వచ్చినా కూడా మళ్ళీ మనల్ని పట్టుకోరన్నటువంటి దాంతో వెళ్తున్నారా? అంటే మొదటిగా మనకు గోవా అనేది ఒక టూరిజం సెంటర్. ఇప్పుడేదో మీరు అన్నట్లు డ్రగ్స్కి అక్కడ దొరికే ఛాన్స్ ఉంది. బట్ అదర్వైజ్ ఇట్ వాజ్ నోన్ ఫర్ ఏ టూరిజం డెస్టినేషన్. చాలామంది అంతమంది కూడా అందరు కూడా అక్కడ వెళ్ళేది ఒక రిలాక్స్ కావడానికి. బట్ ఇప్పుడు వాళ్ళు వెళ్ళే పరిస్థితి వేరే ఉంది. వాళ్ళు వెళ్ళేది కూడా వేరే కోసం వెళ్తున్నారు అని చెప్పి తెలిసింది. డెఫినెట్లీ దానిపైన కూడా మనం నిఘా పెడతాను, ఎవరెవరు వెళ్తున్నారు, ఏం వెళ్తున్నారు. బట్ ఏమైనా మనకు మన పేరెంట్స్, మన అందరు కూడా పిల్లలందరూ కూడా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే ఒకసారి ఈ డ్రగ్స్కి బానిసం అయితే మొత్తం మీ లైఫ్ అంతా పాడవుతుంది, ఫ్యామిలీ పాడవుతుంది, మీకు మళ్ళీ మీ పేరెంట్స్ కూడా మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా యూత్ అందరిని కూడా ఈ డ్రగ్స్ నుంచి దూరం ఉండాలని చెప్పి కోరుతున్నాను. ఇంత రిస్క్ తీసుకుని TV9 సిబ్బంది, విజయ్ అందరూ కూడా వెళ్ళారు. సో దాన్ని స్ఫూర్తికి తీసుకుని మీరందరూ కూడా ఎవరు కూడా అక్కడ గోవాకు దీనికోసం పోవద్దు, మీరందరూ కూడా లైఫ్లో మంచి ఉండడానికి ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ పెడ్లర్లకు సంబంధించి సార్ అందరూ
గోవా వాళ్ళే, వాళ్ళంతా కూడా గతంలో నైజీరియా ఉండే వాళ్ళు, ఇప్పుడు పెడ్లర్లు అంతా కూడా వాళ్ళన్నారు. వాళ్ళకి ఇక్కడ ఒక వ్యవస్థ ఉంది. ఎందుకంటే నా పేరు చెప్పి కనీసం ఒక SMS పెట్టగానే నాకు డ్రగ్స్ వచ్చాయి. అంటే సోర్స్ కోసం చాలా తిరిగాం, కానీ చివరిగా హైదరాబాద్ నుంచి గతంలో డ్రగ్స్ తీసుకున్న ఒక వ్యక్తి పేరు చెప్తే ఈజీగా వాళ్ళు ఇచ్చే ప్రయత్నం ఉంది. ఆ రకంగా పాత పెడ్లర్లకు సంబంధించి, పాత తీసుకున్న వాళ్ళకి సంబంధించి మీరు మీ దగ్గర నిఘా ఏ రకంగా కొనసాగుతుంది? మనం హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ ఉండొచ్చు, మన సైబరాబాద్ SOT, రాచకొండ SOT, మనం అందరు కూడా డ్రగ్ పెడ్లర్స్ ఎవరెవరు ఉన్నారు, డ్రగ్లో అంతకుముందు ఎవరెవరు పట్టుబడినారు, అదేవిధంగా ఎక్సైజ్లు కూడా ఒక లిస్ట్ ఉంది. వాళ్ళపైన గట్టి నిఘా పెట్టడం జరుగుతుంది. వాళ్ళు కూడా మనము ట్రాక్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎక్కడెక్కడ వెళ్తున్నారు, మనకు కూడా మన సోర్స్ ఉన్నాం, ఎవరెవరు ఇక్కడ తీసుకొస్తున్నారని చెప్పి. అందుకు వాళ్ళు ఇప్పుడు మీరు చూస్తుంటారు, గత కొన్ని ఏళ్ళ నుంచి ఎవరు వస్తలేరు ఇక్కడ. ఎందుకు ఏమైనా మనకు తెలిసిపోతుంది. మనం ఇమీడియట్లీ మనం కానీ మన ఎక్సైజ్ వాళ్ళు పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏమైంది, వాళ్ళే అక్కడ ఒక అట్రాక్షన్ అయిపోయింది. అందుకు చాలామంది యూత్ అక్కడ పోవడం జరుగుతుందని చెప్పి తెలిసింది. డెఫినెట్లీ మీరు అన్నట్లు పెడ్లర్స్ పైన కూడా మనము వాళ్ళు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు, వాళ్ళతో ఎవరు మన వాళ్ళు కాంటాక్ట్ ఉన్నారు పైన కూడా మనం నిఘా పెట్టడం. చాలా విషయంలో మీ మెసేజ్ ఒక వార్నింగ్ లాగా ఉంటుంది. అమ్మాయిలను వేధిస్తే మీరు ఎట్లాంటి సమాధానం చెప్పారో సొసైటీ అంతా చూసింది. ఇట్లాంటి డ్రగ్స్ వ్యక్తులకు సంబంధించి మీరు ఏం చెప్తారు సార్? తీసుకునే వాళ్ళకి, ఎస్పెషల్లీ చాలా ధనవంతుల పిల్లలు జాగ్వార్ కార్లో హైదరాబాద్ నుంచి గోవాకు వచ్చి అక్కడ పెద్ద రిసార్ట్ తీసుకొని నాకు డ్రగ్ ఎవరైతే ఇచ్చారో సేమ్ పర్సన్ వచ్చినటువంటి వ్యక్తి ఆ హైదరాబాద్ సంబంధించినటువంటి వ్యక్తికి ఇచ్చే వచ్చాడు. ఇట్లాంటి వాళ్ళకు మీరు చెప్తున్నటువంటి హెచ్చరిక ఏంటి సార్? ముఖ్యంగా మీరు అందరూ కూడా డ్రగ్స్ ఏదో మీరు ఒక క్షణం కోసము, ఆనంద కోసము, లేదంటే ఫ్రెండ్స్ కోసము మీరు అందరూ కూడా ఏదో తీసుకుంటారు, కానీ మీరు అది చేయవద్దు. ఎందుకంటే ఒకసారి మీరు అది బానిసం అయితే మొత్తం లైఫ్ అంతా మీరు బానిసం అయిపోతుంది, మీ లైఫ్ అంతా పాడైపోతుంది. ముఖ్యంగా మీరు అందరూ కూడా పేరెంట్స్ పేర బరువు అవుతారు. సో ఎవరు కూడా ఈ డ్రగ్స్ బానిసం కావద్దని చెప్పి కోరుతున్నాను. మీరు పట్టుబడితే డెఫినెట్లీ మీకు చాలా కఠిన శిక్ష ఉంటుంది. మనం అందరూ కూడా మీరు జైల్లో ఉండాల్సి వస్తుంది. అవసరమైతే వాళ్ళందరిపైన కూడా మనం PD యాక్ట్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడే చాలామంది పైన మనం PD యాక్ట్ పెట్టాను. సో ఎవరు కూడా డ్రగ్స్కు బానిసం కావద్దని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా డ్రగ్ పెడ్లర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళపైన కూడా మనం గట్టి నిఘా పెడతాను. వాళ్ళు మన స్టేట్ కానీ మన హైదరాబాద్కి ఎటువంటి లింక్ లేకుండా మనము చేస్తానని చెప్పి నేను చెప్పగలుగుతున్నాను. యాక్షన్ ఏంటి సార్? NDPS యాక్ట్ కొద్దిగా చాలామందికి దీన్ని అంటే ఇది పట్టుకుంటే, అంటే కొంతమంది చెప్తున్నారు తీసుకున్న వాళ్ళు బాధితులని. దీనికి సంబంధించి శిక్షలు ఏ రకంగా ఉంటాయి? వీళ్ళు ఇప్పటి నుంచి అయినా ఒకవేళ కొనడానికి కానీ అమ్మడానికి ప్రయత్నిస్తే వాళ్ళకు ఉన్నటువంటి శిక్షలు ఏ రకంగా ఉంటాయి? ఇది ఒక బ్యాండ్ సబ్స్టెన్సెస్ యాక్ట్. ఎవరు తీసుకున్నా ఎవరు అమ్మినా వాళ్ళందరూ కూడా వాళ్ళు నేరస్తలే. సో ఎవరు కూడా నేను ఏదో తీసుకున్నాను, నేను 1 గ్రామ్ తీసుకున్నాను, నేను కొంచెమే తీసుకున్నాను అనేది లేదు. వాళ్ళు తీసుకున్నారంటే, వాళ్ళు ఎవరు అమ్మినారంటే, ఎంత అమ్మినా అది క్వాంటిటీ ఇంపార్టెంట్ కాదు మనకు. వాళ్ళు ఇన్వాల్వ్ కావడం ఇంపార్టెంట్. సో వాళ్ళు ఇన్వాల్వ్ అయితే వాళ్ళు చాలా కఠిన చర్య ఉండడం జరుగుతుంది. వాళ్ళు పాత కేసెస్ కూడా తవ్వడం జరుగుతుంది. వాళ్ళపైన కూడా PD యాక్ట్ పెట్టడం జరుగుతుంది. ఎవరు కూడా అందుకు డ్రగ్స్ దగ్గర కూడా పోవద్దని చెప్పి నేను కోరుతున్నాను. ఈ ఇన్వెస్టిగేషన్ ఏముంటుంది సార్? ఏదో మాకు ఇచ్చిన వాళ్ళకి సంబంధించి మీకు హ్యాండ్ ఓవర్ చేశాం కాబట్టి ఫర్దర్గా ఈ కేసు సంబంధించి ఏ రకంగా ఉండదు? సో డెఫినెట్లీ మనం ఈ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇదంతా మీరు ఇచ్చిన ఒక డీటెయిల్స్ అన్నీ మనం తీసుకుని వాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటున్నారు, మన దగ్గర ఏమాత్రం కేసెస్ ఇన్వాల్వ్ ఉన్నారా లేదా, మన హైదరాబాద్ కావచ్చు, సైబరాబాద్ కావచ్చు, రాచకొండలో కావచ్చు, వాళ్ళు ఎక్కడెక్కడ ఏ కేసులు ఇన్వాల్వ్ ఉన్నారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళ దగ్గర కూడా కొన్ని నేమ్స్ ఉన్నావు, అది కూడా తీసుకుని మనం అనలైజ్ చేసి వాళ్ళకి ఇక్కడ మన వాళ్ళకి ఏం లింక్ ఉందని చెప్పి అనలైజ్ చేసిన తర్వాత డెఫినెట్లీ కఠినమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా TV9 చేసింది. ఇది ఒక సంచలనం కోసం చేసింది కాదు. దేశవ్యాప్తంగా డ్రగ్స్ వ్యవహారం మీద చర్చ నడుస్తుంది. చాలామంది డ్రగ్స్ బానిస అవుతున్నారు. హైదరాబాద్ సంబంధించి గతంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ ఇక్కడ దొరికేవి, కానీ హైదరాబాద్ పోలీసులు తీసుకున్నటువంటి చర్యలు, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ తీసుకున్నటువంటి నిఘా వల్ల సైబరాబాద్ మొత్తం ఓవరాల్గా సైబరాబాద్ పోలీసులు, తెలంగాణ పోలీసులు తీసుకున్న చర్యల వల్ల తెలంగాణలో డ్రగ్స్ దొరకట్లేదు, హైదరాబాద్లో దొరకట్లేదు. కానీ ఇక్కడ నుంచి గోవాకి వెళ్ళి తీసుకొస్తున్నారన్న ఒక స్పెసిఫిక్ సమాచారం దేశవ్యాప్తంగా నడుస్తున్నటువంటి చర్చ మేరకే మేము ఈ ఆపరేషన్ చేశాం. దాంట్లో భాగంగానే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రకారంగా ఈ డ్రగ్స్ అన్నింటినీ కూడా సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్కి ఇచ్చాం. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఏ రకంగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ ఎంటైర్ ఇష్యూకి సంబంధించి కూడా అగస్త్య మరింత సమాచారం అందిస్తారు. సో ఏవైతే డ్రగ్స్ 5 days ఆపరేషన్ చేసి తీసుకొని వచ్చారో అవి కొద్దిసేపటి క్రితమే సజ్జనార్ ఆఫీస్లో, సిపి సజ్జనార్ ఆఫీస్లో ఆయనకు అందజేయడం జరిగింది. అయితే దానికి తాలూకా ఈ కేసుకి సంబంధించిన పూర్తి వివరాలను కూడా పూర్తిగా పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తాము. సో ఈ కేసు కేవలం సోషల్ మెసేజ్ ఇవ్వడానికి పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చి ఇక్కడ సిపి ఆఫీస్లో ముందస్తు సమాచారం ఇచ్చి ఆపరేషన్ని కొనసాగించాము. కొద్దిసేపటి క్రితమే ₹1,00,000 విలువైన కొకైన్, LSD అండ్ చార్లీ డ్రగ్స్ని సిపికి అందజేశాం. రైట్, థ్యాంక్ యూ అగస్త్య అండ్ థ్యాంక్ యూ విజయ్. ఒక్క విషయం, ఆ అమ్మాయి జస్ట్ మా ప్రతినిధి విజయ్ గోవాకి వెళ్ళగానే డ్రగ్స్కి సంబంధించి వాళ్ళతో మాట్లాడగానే ఎడం చేత్తో ఆమె డ్రగ్స్ క్యాజువల్గా ఇచ్చేసింది. ఇలా కుడి చేత్తో డబ్బులు తీసుకుని ఎడం చేత్తో ఇచ్చేసింది. ఆ ప్లేస్లో మీ పిల్లలు కూడా ఉంటారేమో, జాగ్రత్తగా గమనించండి. గోవాకి వెళ్తున్నారంటే కరోనా ఫ్రీ సిటీ అని కాదు, డ్రగ్స్కి సంబంధించి
చెకింగ్ ఫ్రీ సిటీ అని. అందుకనే కేవలం మాటల్లో కాకుండా చేతల్లో చూపించే ప్రయత్నం చేశాం. కేవలం డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయి, డ్రగ్స్ దందా ఎలా ఉంటుంది అని వార్తల్లో వేసి మానేయడం కాకుండా డ్రగ్స్ అనేవి నిజంగా ఎలా తరలిస్తున్నారు, యువత ఎంత ఈజీగా దీనికి పట్టుబడుతున్నారు, ఎందుకు అందరూ గోవాకి పైన అవుతున్నారు, వీటి వెనుక ఉన్న మర్మం ఏంటి, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా మీకు చూపించే ప్రయత్నం చేశాం. ఒక సోషల్ కాజ్ తోటి రిస్క్ తీసుకుని, ఎందుకంటే దీని వెనుక చాలామంది బడాబాబులు ఉండొచ్చు, వాళ్ళు ఆల్రెడీ ఎవరైనా ఒకవేళ వీటికి సంబంధించి ఎవరైనా క్యాప్చర్ చేస్తే అటాక్ చేయడానికి కూడా సిద్ధంగా ఉండొచ్చు. ఈ మెట్లన్నీ కూడా దాటుకుని వెళ్ళి, ఈ స్టెప్స్ ఫేజెస్ అన్నీ దాటుకుని వెళ్ళి మా ప్రతినిధి విజయ్ చేసిన సాహసోపేతమైన ఆపరేషన్, ఈ ఆపరేషన్ చార్లీ ఎట్ గోవా. ఎలా పెడదోవ పడుతున్నారు, గోవాకు వెళ్ళి ఎంత ఈజీగా డ్రగ్స్ని తీసుకొస్తున్నారు, చెక్ పోస్టులంటూ దాటుకుంటూ డ్రగ్స్ ఎలా ప్రాంతాల వారీగా దాటుతున్నాయనేది ఒక బాధ్యతాయుతంగా చేసిన సాహసోపేతమైన ఎక్స్ప్లోజివ్ రిపోర్ట్ ఈ ఆపరేషన్ చార్లీ. వెంటనే తీసుకొచ్చిన డ్రగ్స్కి సంబంధించి పూర్తి వివరాలతో పాటు అసలు ఎలా జరిగింది ఇవన్నీ కూడా సిపి సజ్జనార్ని కలిసి మా ప్రతినిధి విజయ్ డ్రగ్స్ని వాటన్నిటిని అందించడం మీరు చూశారు. ఒకవేళ నిజంగానే గోవాకు అందరూ వెళ్తుంటే కేవలం ఎంజాయ్మెంట్ కోసం వెళ్తున్నారా, కరోనా ఫ్రీ సిటీ అని వెళ్తున్నారా, లేకపోతే ఎక్కడా దొరకని డ్రగ్స్ అక్కడ కామన్ మ్యాన్కు కూడా ఈజీగా దొరుకుతున్నాయి, ఎక్కడా చెక్ పోస్టుల్లో కూడా తనిఖీల ద్వారా పట్టుబట్టం లేదనే ఒకే ఒక సాకుతో వెళ్తున్నారా? ఇది నిరూపించడానికే టీవీ9 చేసిన డేరింగ్ అండ్ డాషింగ్ రిపోర్ట్ ఆపరేషన్ చార్లీ ఎట్ గోవా. దాదాపు 5 రోజుల పాటు అక్కడే ఉండి ఎవరెవరు ద్వారా ఏ సోర్స్ ద్వారా వెళితే అక్కడ డ్రగ్స్ దొరుకుతున్నాయి, ఎంత ఈజీగా వాటిని హైదరాబాద్ వరకు తీసుకువచ్చేయచ్చు, వీటికి సంబంధించి విత్ ప్రూఫ్స్ సిపి సజ్జనారికి అందించింది. సో తల్లిదండ్రులకు కూడా ఒకవేళ పిల్లలు ఎక్కువగా గోవా వెళ్ళొస్తున్నారంటే ఒక కంట కనిపెడుతూ ఉండండి, వాళ్ళు గోవాకి ఎందుకు వెళుతున్నారు, ఈ విషయం మాత్రం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. సో టీవీ9 ఆపరేషన్ చార్లీకి సంబంధించి ఇప్పుడు అధికారులు కూడా ఎక్కడెక్కడ చెక్ పోస్టుల దగ్గర తనిఖీలకు సంబంధించి అలక్ష్యం జరుగుతోందో, ఎక్కడెక్కడ ఈజీగా నిర్లక్ష్యం చేసుకుని వాటిని వదిలేస్తున్నారో, కేవలం లిక్కర్ బాటిల్స్కి సంబంధించిన తనిఖీలు మాత్రమే చేయడం, డ్రగ్స్కి సంబంధించి తనిఖీలు చేయకపోవడం, వీటన్నిటికీ కూడా ఇప్పుడు ఫుల్ స్టాప్ పడే అవకాశం కనిపిస్తోంది. సో గోవాకి వెళ్లే దారిలో కావచ్చు, గోవా నుంచి తిరిగి వచ్చే దారిలో కావచ్చు, ఇప్పుడు అంత ఈజీ కాకపోవచ్చు. డ్రగ్స్కి సంబంధించి తనిఖీలు చాలా పటిష్టంగా చేసే అవకాశం కనిపిస్తోంది. సో ప్రస్తుతం మనం చూసాం, కొద్దిసేపటి క్రితం మా ప్రతినిధి విజయ్ సైబరాబాద్ కమిషనరేట్ వెళ్ళి అక్కడ సిపి సజ్జనారికి ఏవైతే గోవా నుంచి తీసుకువచ్చారో ఆ డ్రగ్స్ అన్నిటినీ కూడా ఆయనకు అందించారు. ఇక్కడున్న లింకులకు సంబంధించి ఇంకా నిశ్శబ్దంగా చాప కింద నీరులా విస్తరిస్తున్న డ్రగ్స్ మాఫియాకు సంబంధించి చాలా కీలకమైన వివరాలు ఆయనకు వివరించారు. మొత్తం మీద టీవీ9 చేసిన ఈ ఆపరేషన్ చార్లీకి సంబంధించి సిపి సజ్జనార్ చాలా ప్రత్యక్ష ప్రసారంలోనే ఆయన వివరించారు. టీవీ9 బృందానికి, టీవీ9 యాజమాన్యానికి, ఈ ఆపరేషన్ చేసిన విజయ్కి కూడా ప్రతి ఒక్కరిని అభినందించారు. తద్వారా డ్రగ్స్కి సంబంధించి ఏవైతే లోపాలు ఉన్నాయో, డ్రగ్స్కి సంబంధించి తరలింపు విషయంలో ఎక్కడైతే లోపాలు ఉన్నాయో వాటిపైన దృష్టి పెడతామని చెప్పారు. ప్రతి ఒక్కరూ కూడా అలా బాధ్యతాయుతంగా ఉండమని, ఎక్కడా కూడా డ్రగ్స్కి బానిసలు కావద్దంటూ కూడా ఒక సూచన ఇచ్చారు. టీవీ9 యాజమాన్యానికి మరియు మన క్రైమ్ చీఫ్ మన విజయ్కి, వాళ్ళు సిబ్బంది అందరూ కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను. చాలా రిస్క్గా తీసుకొని దాదాపు 5 రోజు అక్కడ గోవాకి వెళ్ళి ఈ ఒక్క డ్రగ్స్ని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనము హైదరాబాద్ కావచ్చు, రాచకొండ, సైబరాబాద్లో చాలా గట్టినిగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ డ్రగ్స్ పైన. సో అంతకుముందు ఉన్నంత పరిస్థితి లేదు, చాలా నిఘా పెట్టడంతో, అదేవిధంగా చాలామంది ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు ఈ డ్రగ్స్లో ఇన్వాల్వ్ అయినారు, వాళ్ళ చిట్టా మన దగ్గర ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంది. మనం కంటిన్యూస్గా వాళ్ళని ట్రాక్ చేయడం జరుగుతుంది. ఇంకా కొంత బయట నుంచి కూడా మనకు మెయిన్ వైజాగ్ నుంచి, మల్కాన్గిరి నుంచి మనకు ఈ గాంజా వస్తుంటుంది. అది కూడా ట్రాన్సిట్, మనకంతా ఇప్పుడు పోయేదంతా బాంబేకు, బయట ప్రాంతానికి, బెంగళూరుకు అక్కడ వెళ్తుంటుంది. కానీ బట్ ఇక్కడ మనం మాత్రం ట్రాన్సిట్ పాయింట్. ఇప్పుడు మొత్తం మీద ఇక్కడ మనము ప్రభుత్వము, మనం అందరు కలిసి మనము చాలా గట్టినిగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఒక్క డ్రగ్స్ పైన. మన పిల్లలు ఎవరు కూడా చెడ కాకుండా, ఎవరు కూడా పాడు కాకుండా మనము చాలా ఒక మంచి గట్టి ఏర్పాటు చేయడంతో ఈ మధ్యలో తెలిసిందంటే చాలామంది గోవాకి వెళ్తున్నారు. ఇది ఒక
మంచిది కాదు. ఎందుకంటే పిల్లలందరూ కూడా ఏదో ఒక టూరిజం పేరుతోని లేదంటే అక్కడ ఏదో ఫ్రెండ్స్ కలవడానికి అని చెప్పి వెళ్తున్నారు. సో ముఖ్యంగా నేను పేరెంట్స్ అందరు కూడా కోరుతున్నాను, మీ పిల్లలపైన మీరు నిఘా పెట్టండి. వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు, ఏం వెళ్తున్నారు, దేనికోసం వెళ్తున్నారు, వాళ్ళు వెళ్ళే ఫ్రెండ్స్ ఎవరెవరు అనేది కూడా మీరు గట్టిగా వాళ్ళపైన నిఘా పెట్టేసి వాళ్ళని మీరు ఎంక్వైరీ చేస్తూనే ఉండాలి. అదేవిధంగా వాళ్ళ ఫోన్లో కూడా ఎవరితో టచ్లు ఉన్నారని కూడా మీరు చూస్తూనే ఉంటేనే అప్పుడు మన పిల్లల్ని మనం కాపాడుకోగలుగుతున్నాను. అందుకు మనం ఈ TV9 యాజమాన్యము మరియు విజయ్ బాగా మంచి ఆపరేషన్ చేసినారు. ఈ చార్లీ ఆపరేషన్ అనేది వాళ్ళందరూ కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను. డ్రగ్స్ కి సంబంధించి నిఘా నేత్రం అంటే ఆషామాషి విషయం కాదు. ఎన్నో అడ్డంకులు ఉంటాయి. వాటన్నిటినీ దాటుకుంటూ TV9 చేసిన ఆపరేషన్ చార్లీపై తెలంగాణ ఎక్సైజ్ శాఖ ప్రస్తుతం ఆరా తీస్తోంది. హైదరాబాద్తో సంబంధం ఉన్న పాత పెడ్లర్లు ఎవరు, TV9 టీంకి డ్రగ్స్ అమ్మిన వాళ్ళెవరు, సెలబ్రిటీల డ్రగ్స్ రూట్ కూడా ఇదేనా, పాత కేసులపై పాత పెడ్లర్లపై ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది. సో వీటన్నిటికి సంబంధించిన రిపోర్ట్ మనం ఇప్పుడు తీసుకోబోతున్నాం. ఎక్సైజ్ శాఖ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండబోతుంది, మా ప్రతినిధి రంజిత్ దీనిపై డీటెయిల్స్ అందించడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రంజిత్, ఒక్కసారిగా డొంకను కదిల్చినట్టుగా అనిపించింది. డ్రగ్స్కి సంబంధించి కేవలం వార్తల్లో వేయడం, మాటల్లో చెప్పడం కాకుండా చేతల్లో చేసి చూపించడం ఎంత ఈజీగా తీసుకొస్తున్నారో, ఎక్కడ నిర్లక్ష్యం కనిపిస్తోందో. ఇప్పుడు చెక్ పోస్టుల వద్ద కావచ్చు, నిఘా నేత్రం కావచ్చు, ఇవన్నీ ఎంత ఫోకస్డ్గా ఉండబోతున్నాయి? అంటే గోవా కేంద్రంగా జరుగుతున్నటువంటి డ్రగ్స్ దందాపై TV9 చేపట్టినటువంటి ఆపరేషన్ చార్లీపై ఎక్సైజ్ శాఖ అధికారులు వివరాలు ఆరా తీస్తున్నారు. అయితే గతంలో ఏదైతే ఎక్సైజ్ అధికారులకు పట్టుబడ్డటువంటి ఏదైతే డ్రగ్స్కి సంబంధించిన ముఠాతో ప్రస్తుతం TV9 నిఘా టీమ్ డ్రగ్స్ అక్కడ కొనుగోలు చేసినటువంటి వ్యక్తులతో ఉన్నటువంటి పరిచయాలపై కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. ఒక్క లాక్డౌన్లోనే దాదాపు 8 కేసులను ఎక్సైజ్ శాఖ అధికారులు నమోదు చేశారు. ఇదంతా కూడా కర్ణాటక నుండి హైదరాబాద్కి డ్రగ్స్ని N95 మాస్క్లో తరలిస్తున్నటువంటి క్రమంలో ఎక్సైజ్ శాఖ అధికారులు 8 కేసులు కూడా నమోదు చేశారు. దాదాపు 4 రకాల డ్రగ్స్ గోవా కేంద్రంగా హైదరాబాద్కు వస్తున్నాయనేది కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్నారు. కొకైన్, MSD, అలాగే LSD బ్లాట్స్, అలాగే చెరాస్కి సంబంధించినటువంటి 4 డ్రగ్సే గోవా కేంద్రంగా హైదరాబాద్కి ఎక్కువగా వస్తున్నాయనేది కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. పట్టుబడ్డటువంటి వ్యక్తులను విచారించేటువంటి క్రమంలో ఈ 4 డ్రగ్స్ని హైదరాబాద్కు తీసుకొస్తూ పట్టుబడ్డారు. అయితే వీరిని విచారించేటువంటి క్రమంలో గోవాకు చెందినటువంటి 2 వ్యక్తులు మొత్తం కీలకంగా ఉన్నారు. ఆ 2 వ్యక్తుల్ని విచారించడం ద్వారా వారు రెగ్యులర్గా లాక్డౌన్ సమయంలో హైదరాబాద్కి ఈ డ్రగ్స్ని ఎక్కువగా తీసుకొచ్చారనేది కూడా గుర్తించారు. వీరంతా కూడా ప్రైవేట్ కార్స్లో కావచ్చు, అలాగే ప్రైవేట్కి సంబంధించిన ట్రావెల్స్ ద్వారానే ఈ డ్రగ్స్ సరఫరాని హైదరాబాద్ వరకు ఈ ట్రాన్స్పోర్ట్ ద్వారానే డ్రగ్స్ని హైదరాబాద్కు తీసుకొస్తున్నట్టుగా కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్నారు. గోవాకు చెందినటువంటి 2 వ్యక్తులే చాలా కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం వారిద్దరు కూడా రిమాండ్లో ఉన్నారు. సో ఆ 2 వ్యక్తులతో ప్రస్తుతం TV9 నిర్వహించినటువంటి నిఘా ఆపరేషన్లో ఏదైతే డ్రగ్స్ విక్రయాలు జరిపారో ఆ వ్యక్తులకు ఉన్నటువంటి పరిచయాలపై కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు ఆరా తీశారు. ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ వింగ్కి సంబంధించిన ఉన్నతాధికారులు కూడా TV9 నిర్వహించినటువంటి సంచలనమైనటువంటి ఆపరేషన్ చార్లీని కూడా ప్రత్యక్షంగా చూస్తున్నారు. జరిగినటువంటి వ్యవహారంలో దీనికి సంబంధించి అక్కడ ఏ ప్రాంతంలో డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయి, అలాగే దీనికి సంబంధించి సోర్స్ ఆఫ్ డ్రగ్స్ ఇది ఏంటన్నటువంటి విషయాలపై కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు మన టీం వద్ద నుంచి కూడా వివరాలు సేకరించడం జరిగింది. అయితే ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం మొదటి నుంచి కూడా ఒకే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్లో డ్రగ్స్కి సంబంధించిన తయారీ కేంద్రాలు లేవు. చాలామంది హైదరాబాద్ నుండి కేవలం డ్రగ్స్ తీసుకునేందుకు మాత్రమే గోవా వైపు వెళ్తున్నారనేది కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం TV9 చేపట్టినటువంటి నిఘా ఆపరేషన్లో కూడా అదే విషయం స్పష్టమైంది. దాదాపు 5 సంవత్సరాలుగా ఎక్సైజ్ శాఖ అధికారులు డ్రగ్స్కి సంబంధించిన మూలాలపై ఒక పటిష్టమైనటువంటి నిఘా పెట్టడం ద్వారా చాలామంది నైజీరియన్స్కి సంబంధించిన పెడ్లర్లు కావచ్చు, అలాగే గోవా కేంద్రంగా హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ డ్రగ్స్ విక్రయాలు జరిపేటువంటి ఈవెంట్ ఆర్గనైజర్లు కావచ్చు, వారంతా కూడా ప్రస్తుతం ఇతర మెట్రోపాలిటన్ సిటీస్ నుంచి కూడా ఈ డ్రగ్స్ని సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. అయితే హైదరాబాద్ నుండి ఎక్కువగా డ్రగ్స్ తీసుకునేందుకు మాత్రమే అక్కడికి వెళ్తున్నారు. కొంత కేవలం 2-3 రోజుల పాటు ఆ డ్రగ్స్ దానికి సంబంధించిన ఏ డ్రగ్స్ అయితే తీసుకుంటారో ఆ డ్రగ్స్ 2 నుంచి 3 రోజుల పాటు దానికి సంబంధించిన ఆ మత్తు ఉంటుంది కాబట్టి అప్పటి వరకు మాత్రమే అక్కడ ఉండి తిరిగి హైదరాబాద్ వస్తున్నారు తప్ప అక్కడి నుండి ఇక్కడికి డ్రగ్స్ తీసుకురావడం లేదనేది కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రంజిత్. అప్డేట్స్ అందించినందుకు. మొత్తం మీద మీడియా చరిత్రలోనే నెవర్ బిఫోర్ ఎక్స్ప్లోజివ్ రిపోర్టింగ్ ఇది. చెక్ పోస్టుల నిర్లక్ష్యాన్ని కళ్ళగట్టిన ఈ ఆపరేషన్లో అసలు నిజాలు మరెన్నో ఉన్నాయి. మీరు ఇప్పటి వరకు డ్రగ్స్ బట్వాడాను మాత్రమే చూశారు, కానీ సీన్ సితార్ అనిపించే మరెన్నో గమ్మత్తు చిత్రాల్ని TV9 నిఘా నేత్రం పసిగట్టింది. గోవా కంప్లీట్ డ్రగ్ పిక్చర్ పై సీరియల్ కథనాలు, ఎక్స్ప్లోజివ్ రిపోర్టింగ్ ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ ఆన్ TV9. చూస్తూనే ఉండండి TV9.